అయినట్టున్నారు. అది శిరీష మేడమే నమస్కారం అండి. పెట్టాలి. అది శిరీష నమస్తే మేడం మేడం, అందరికి నమస్కారాలు. వెరీ హ్యాపీ అండి అందరికి. ఏ విషయంలో అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ 5 years మనకు చైనా వాళ్ళు పర్మిట్స్ ఇస్తున్నారు మానసరోవరం వెళ్ళడానికి అనే ఒక ఇన్ఫర్మేషన్ రావడం. ఇప్పటివరకు ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేశాము. అప్లై చేయొచ్చు అనే ఒక సూచన వచ్చింది. నిన్న ఒక బ్యాచ్ కి అప్లై చేసేసారు, ఇవాళ మన బ్యాచ్ కి అప్లై చేశాము. ఆ శివయ్యకు పరిపూర్ణమైన కృతజ్ఞతలు చెప్పుకుందాము. మనకి ఇప్పుడు పర్మిట్స్ ఇంకొక 20 days లో వచ్చేస్తాయి. వన్స్ అప్లై చేసిన తర్వాత 20 days కి మనకు పర్మిట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత వెంటనే పాస్పోర్ట్స్ పంపించేసేయాలి మనము. సో ఈ లోపల పాస్పోర్ట్స్ రెడీ చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పాను, నేను అందరినీ తొందర పంపించమని చెప్పాను. ఈ వీక్ లో నాకు పాస్పోర్ట్స్ వచ్చేస్తే నేను నెక్స్ట్ వీక్ అందరివి పోస్ట్ చేసేస్తాను ఢిల్లీకి. సో మన ప్రాసెస్ ఎట్లా ఉంటది అంటే, ఫస్ట్ పర్మిట్ అప్లై చేస్తాము, 20 days తర్వాత పర్మిట్స్ వస్తాయి. వచ్చే వరకు మన పాస్పోర్ట్స్ రెడీ ఉంటాయి. ఇప్పుడు పర్మిట్ అప్లై చేయడానికి కూడా చూడండి, మనం ఎప్పటి నుంచో లిస్టింగ్ చేసి అన్ని వాటిలోంచి స్క్రూటినీలు చేయంగా కూడా ఇంకా 2 days లేట్ అయింది మనకి. ఆల్రెడీ నిన్న ఒక బ్యాచ్ అప్లై చేసేసాం. మనది ఇంకొంచెం లేట్ అయిపోయింది, ఒకళ్ళు జాయిన్ అవుతామని ఒకళ్ళు డెలీట్ అవ్వడం అవి ఇవి చేయడం వల్ల. సో ఇవాళ ఫినిష్ అయిపోయింది, ఇంకా ఫైనల్ లిస్ట్ అయిపోయింది, ఇవాళ అప్లై చేసేసాం. దీంతో ఇప్పుడు అలాగే మనం రేపు వీసాలు అప్లై చేయాలంటే కూడా పాస్పోర్ట్స్ కూడా రెడీ ఉండాలి మనకి. పాస్పోర్ట్స్ రెడీ ఉండాలి. వెన్ పర్మిట్ అప్లై అయ్యింది మనకు వచ్చేసాయి అని తెలియంగానే నేను ఇమీడియట్ గా పేమెంట్స్ కూడా పంపించేసేయాలి. టోటల్ ఫుల్ పేమెంట్ నేను వాళ్ళకి పంపించాలి. ఓన్లీ మీరు US$ మాత్రం మీరు తెచ్చుకుంటారు. నేను ఇక్కడ కమిట్ అయిన పేమెంట్ ఏదైతే ఉందో మీరంతా నాకు ఇచ్చేసేయాలి. మీరు చెప్పిన ఫస్ట్ డేలోనే నేను వాళ్ళు నాకు ఇది పర్మిట్ మిల్ గయా హమారా ఆప్కా పాస్పోర్ట్ బేస్ దో మనీ అడ్వాన్స్ బేస్ దో అనగానే ఇమీడియట్ గా నేను RTGS కొట్టేయాలి. సో అట్లా నేను అన్ని రెడీ పెట్టుకోవాలా. సో ఇవాళ ఇంపార్టెంట్ అయిన విషయం నేను చెప్పాల్సింది అనుకున్నవి ఇవి 2 ముచ్చట్లే. ఇంకొకటి, మన టూర్ మొత్తం ఎట్లా వెళ్తాం అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి అంతా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకెళ్లాల్సిన సామాన్లు ఏంటివి, మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అందరి మెడికల్ సర్టిఫికెట్స్ అన్ని సెట్ చేసి పెట్టుకున్నారు అందరూ, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా మనం తెలుసుకుందామండి. సో ఇప్పుడు మనం ఇవాళ చేయాల్సిన పని ఏంటి అని అంటే, అందరూ పాస్పోర్ట్స్ పోస్టుల్లో కొంతమంది పంపిస్తున్నారు. ఓకే, కొన్ని ఆల్రెడీ నా దగ్గరికి 9 పాస్పోర్ట్స్ వచ్చేసాయి, ఒరిజినల్ పాస్పోర్ట్స్. దెన్ నెక్స్ట్, రేపు మార్నింగ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, నియర్ బై ఉన్న వాళ్ళు, నన్ను కలవాలి అనుకునే వాళ్ళు మాత్రము రేపు June 6th నుంచి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 or 6 వరకు నేను ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాను. ఎందుకంటే మేము ఉండేది ఒక దగ్గర, ఆఫీస్ ఒక దగ్గర. నేను 10 o'clock అయితే ఆఫీస్ కి రాగలుగుతాను, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అట్లా నేను బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలా. సో అట్లా డే మొత్తం నేను మీతోనే ఉంటా. ఎవరు వచ్చి కలవాలనుకున్నా, పర్సనల్ గా రావాలనుకున్నా వాళ్ళు రావచ్చు. మీకు పేమెంట్స్ కూడా మీరు పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడే మీ పేమెంట్స్ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే అవి మీరు ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మీ ఆప్షనే. బట్ అంతా కూడా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు సేఫ్, నాకు సేఫ్. నేను ఆడిటర్ ను పెట్టాను. జేవీ ఎక్స్పెడిషన్స్ త్రూ కంపెనీ ద్వారానే వెళ్తున్నాం, మీకు ప్రూఫ్ అన్ని ఉండటం కోసం అని. ఇండివిజువల్ గా హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వడము ఇవంతా మళ్ళీ రిస్కులు ఏమొద్దు. ఎప్పటికైనా మీరు చూపించుకోవాలన్నా మీకు వైట్ లో ఉంటుంది, నాకు వైట్ లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ క్లియర్. సో దీనికి జేవీ ఎక్స్పెడిషన్స్ అని బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినాం, మీరు అన్ని దాంట్లోకే అడ్వాన్స్లు అన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. మీరు అగైన్ మీరు ఇప్పుడు ఫుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా నేను ఇంకొక బ్యాంక్ అకౌంట్ జేవీ ఎక్స్పెడిషన్స్ దే ఇస్తున్నాను. ఎందుకంటే నాకు నేపాల్ కు ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ లో కావాలి. వాళ్ళు మనం పేమెంట్స్ ఆపితే అక్కడ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది మనకు అరేంజ్మెంట్స్ అవన్నీ చేయడం కోసం. అందుకోసం అని చెప్పి నేను HDFC లో కూడా అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాను. నేను ఇప్పుడు మీకు గ్రూప్ లో లింక్ కూడా షేర్ చేస్తా. QR కోడ్ కూడా ఉంది, స్వైపింగ్ మెషిన్ కూడా ఉంది. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 2% ట్యాక్స్ పడుతుంది క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే. అండ్ ఇప్పుడు అగైన్ మీరు ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో, పాతవి 25,000, ఇప్పుడు 75,000, వీటన్నిటికి గాను మీకు 5% GST కూడా పే చేయాల్సి ఉంటుంది. సో 1 lakh GST పే చేసిన తర్వాత మీకు ఇన్వాయిస్ బిల్లు కూడా GST బిల్లే నేను మీకు ఇండివిజువల్ గా గ్రూప్ లో పంపించేస్తా. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా పంపించేస్తా. అదర్వైజ్ గ్రూప్ లో అయినా పెడతా, అవి ఎవరి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్రాసెస్ చేసుకుంటే ఏంటంటే టు బి ఫెయిర్ గా ఉంటుంది అనమాట. రేపు మనం ట్యాక్సులు చూపించుకోవాలైనా దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మా ఆడిటర్ ఇచ్చిన అడ్వైజే. ఇంతకు ముందు సంవత్సరాలలో నేను ఎప్పుడు కూడా ఈ GSTలని ఇవన్నీ ఏవి చేయలేదు. ఇప్పుడు గ్రూప్ పెద్దగా అయిపోయింది, అమౌంట్స్ ఎక్కువ వచ్చాయి, నేను ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా నాకు ట్యాక్సులు పడుతున్నాయి. అందుకోసం అని చెప్పని ఈ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అందరికీ కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పని. సో మీరంతా కూడా రేపటి నుంచి ఇమీడియట్ గా నాకు పాస్పోర్ట్స్, అగైన్ పాస్పోర్ట్ అందిన వెంటనే మీ పేమెంట్స్ 2 కూడా ఒకటేసారి ప్రాసెస్ లో చేసేసేయండి. నేను మాక్సిమం నాకు ఇవాళ నౌ వీఆర్ ఇన్ 5th June 20
8 జూన్ లోపల నేను మొత్తం పాస్పోర్ట్స్ అన్ని కూడా నేను రెడీ పెట్టుకోవాలా 15 రోజులలో. 15 డేస్ తర్వాత నాకు పర్మిట్ వచ్చిందని ఏ క్షణం ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ఇమీడియట్ గా అన్ని కూడా కొరియర్ చేసేటట్టుగా రెడీగా ఉండాలన్నమాట. జూన్ 15 లోపల మాక్సిమం 20th లోపల మీ అందరి పాస్పోర్ట్లు వచ్చేటట్టుగా మీరు నాకు ప్లాన్ చేసి పంపించేసేయండి. ఇది నేను ఇంపార్టెంట్ అనే విషయం చెప్దాం అనుకున్నా. దెన్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరెవరైనా గ్రూపులు చేయండి మమ్మల్ని, మేము కలిసి ఉండాలనుకుంటున్నాం, మా బ్యాచ్ వీళ్ళు అంటున్నారు, అందరూ అట్లానే ఉంటారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం లిస్ట్ కూడా ఒకటే పెద్ద 160 మంది ఒకటే లిస్ట్ అప్లై చేయటం లేదు. పర్మిట్ అప్లై చేయాలంటే కోటా సిస్టమ్ లో లిమిటెడ్ గానే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. సో కాబట్టి 3 బ్యాచెస్ గా డివైడ్ చేసి 3 బ్యాచెస్ ని వాళ్ళు ఇండివిజువల్ గానే అప్లై చేస్తున్నాం. పర్మిట్స్ కూడా ఆ చిన్న చిన్న బ్యాచెస్ కే ఇస్తున్నారు, కానీ పెద్ద బ్యాచెస్ లో కోటా సిస్టమ్ లో ఇవ్వటం లేరు. కోటా సిస్టమ్ లో ఇస్తున్న కాబట్టి చిన్న బ్యాచెస్ చేయాలా. సో ఆ బ్యాచ్లలో లైన్ లో నిలబడడానికి మీరు వెనక ముందు ఉంటారేమో, కానీ మీకు ఎవరైతే అకామిడేషన్స్ అవన్నీ కావాలంటే మాత్రం ఇండివిజువల్ గా మీరు అడిగిన వాళ్ళతోనే మీకు కంపెనీగా అకామిడేట్ చేసి ఇస్తాము. అన్ని ప్లేసెస్లలో మీకు ట్విన్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ రూమ్సే ఉంటాయి. ఓన్లీ మానసరోవరం మాత్రమే డార్మిటరీ, పరిక్రమ టైంలో మాత్రం డార్మిటరీ బేసిక్ అకామిడేషన్స్. మిగతావి మనం అనుకున్న విధంగా అన్ని విధాలుగా కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజే మనం చేరుకుంటున్నాము. మనతో అయ్యవార్లు 4 వస్తున్నారు. గ్రూప్ వైజ్ గా మనం డివైడ్ చేసి కంఫర్టబుల్ గా అయ్యగారికి ఇంతమంది చొప్పున మనం భాగాలుగా చేసి అందరికీ సంకల్పాలు టైం ప్రకారం అందేటట్టుగా పూజా కార్యక్రమాలు నిర్వహించేటట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాం, ఎవరికి ఇబ్బంది కాకుండా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇంకా మనం లగేజ్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి ఏంది అనే మీటింగ్ కూడా నేను మళ్ళీ ఇంకొక 10 రోజుల ముందు మళ్ళీ ఒక మీటింగ్ పెడతా. ఆ మీటింగ్ లో కూడా మళ్ళీ అన్ని కూడా డిస్కస్ చేసుకుని ఏమేమి తెచ్చుకోలేదు, ఇంకా తెచ్చుకోవాల్సినవి ఏంటివి అనేవి కూడా మనం మాట్లాడుకుందాం. ఇవాళ నేను మళ్ళీ గ్రూప్ లో ఒక లిస్ట్ కూడా పెడతా, ఎవరెవరు ఏమేమి తెచ్చుకోవాలి, అసలు తీసుకెళ్లాల్సిన లిస్ట్ ఏంటి అని చెప్పేసి అని. ఆ లిస్ట్ ప్రకారంగా కూడా మీరు అన్ని సర్దుకోవడాలు అవి చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు గ్రూప్ లో మెసేజ్లు పెట్టండి. పర్సనల్ గా పింగ్ చేయొచ్చినా నేను ఆన్సర్ ఇస్తా, బట్ ఇన్ కేసు లేట్ అయినా గ్రూప్ లో మెసేజ్ పెడితే ఆ ఆన్సర్ వేరే వాళ్ళైనా మీకు ఇస్తే అది సరిపోతుంది. ఓకే, చాలా వరకు ఫ్లేమబుల్ ఐటమ్స్ తీసుకెళ్ళనివ్వటం లేదు. ఇది వరకు లాగా ఫ్లైట్లలో ఏది పడితే అది తీసుకెళ్ళనివ్వటం లేదు. తీసుకెళ్ళిన తర్వాత కాఠ్మండూలో మనకు దొరకనివి ఏమన్నా ఉంటే కాఠ్మండూలో కూడా కొనుక్కునే టైం ఉంటుంది మనకు. మొత్తం బ్రీఫింగ్ మీకు అందరికీ కూడా గ్రూప్ ఐటనరీ తెలుసు, అయినా సరే కూడా మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎప్పుడెప్పుడు ఎట్లా వెళ్తాము ఏంటి అనేది. సో ఈ విధమైన మన ప్రయాణానికి కావాల్సినవి అన్ని సన్నాహాలు మనం చేసుకుందాం. నెంబర్ 1, లంచ్ బాక్స్ తెచ్చుకోమనమని నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు జనరల్ గా మన టూర్ ఎట్లా ఉంటుంది, డే 1 లో మనం పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేయడం, బయలుదేరి ట్రావెల్ చేస్తూనే ఉంటాం. సో డేకి 5-6 అవర్స్ ట్రావెల్ ఉంటుంది. ఒక డే 5-6 అవర్స్, పొద్దునే 7 o'clock 8 o'clock బ్రేక్ఫాస్ట్ పెడతాడు. పెట్టేసి ఇంకా మనం బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. దారిలో ఎప్పుడో 2ంటికో ఏమో భోజనాలకు దింపుతాడు. అప్పుడు పొద్దున 7-7:30కు ఎవరన్నా తినలేకపోయినా, తినబుద్ధి కాకపోయినా వాళ్ళని ఒక చిన్న బాక్స్ ఏదైనా దగ్గర పెట్టుకోమని చెప్పా. వాడు ఇచ్చినప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ మీకు తినాలనిపించకపోతే అందులో పెట్టుకొని బస్ ఎక్కి రండి. ఇంకా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినొచ్చు, అయిపోతుంది. మధ్యాహ్నం 2ంటికి వాడు భోజనానికి ఆపినప్పుడు భోజనాలు చేస్తాం. ఆ భోజనం చేసే టైంలో కూడా మీకు మళ్ళీ మన నైట్ డిన్నర్ వరకు మధ్యలో ఏమి ఉండదు కాబట్టి మధ్యలో ఆకలేస్తే, ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఫుడ్ వాళ్ళు క్యారీ చేసుకోమని కూడా చెప్తున్నారు. చిన్న చిన్న స్నాక్స్, బిస్కెట్స్, ఎనీథింగ్ ప్రోటీన్ ఐటమ్స్ అట్లాంటివి మీరు ప్రోటీన్ బిస్కెట్ లాంటివి తెచ్చుకుంటే అవి కూడా మీకు సేఫ్ సైడ్ ఉంటాయి. కానీ మధ్యలో ఆకలేస్తే కనుక వీళ్ళు ఇచ్చే లంచ్ లోదే కొద్దిగా ఏదైనా మీరు దాంట్లో పెట్టుకుని దారిలో తినేటందుకు. కానీ ఎన్ని లంచ్ బాక్సులు అని కాదు, ఒక బాక్స్ పెట్టుకోండి. ఆ బాక్సే మీరు మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. 36 పెట్టుకుంటే మళ్ళీ మనకు కడుక్కోవడానికి ఇబ్బంది, మళ్ళీ అక్కడ పోయి కూడా మనం ఇదే పని అవుతుంది మనకి ఇంకా. అందుకని వీలైనంత వరకు డిస్పోజబుల్ బెస్ట్, జిప్లాక్ కవర్స్ బెస్ట్. ఒక బాక్స్ పెట్టుకుంటే ఏదన్నా కారిపోయేలాంటివి ఉన్నా అది కంఫర్టబుల్ ఉంటుంది. ఒక వాటర్ బాటిల్, ఒక ఫ్లాస్క్ కూడా మీరు కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే వాటర్ అక్కడ వెళ్తూ ఉన్న కొద్ది దారి మొత్తంలో మనకు కూలింగే ఉంటది, ఎక్కడైనా కూడా చల్లదనమే ఉంటది. ఆ ప్లేసెస్ లో చల్లటి నీళ్ళు తాగాలంటే గొంతులు పట్టేసే అవకాశం ఉంటది. కాబట్టి హాట్ వాటర్ కూడా ఇస్తారు. మీరు ఆ ఫ్లాస్క్ లో పెట్టుకున్నారనుకో హాట్ వాటర్ చాలా సేపు మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. జర్నీ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ ఇవ్వడానికి మన దగ్గర కిచెన్ రెడీగా ఉండదు కదా, మనం ట్రావెల్ లో ఉంటాం. అందుకోసం అని చెప్పని మనము అట్లా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ మినిట్ అండి, 1 minute కాల్ వస్తుంది. సారీ అండి. ఇప్పుడు కొత్తగా బుకింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బుకింగ్స్ తీసుకోవడానికి లేదని చెప్తున్నాను అనమాట.
ఒక్క నిమిషం నేను అసలు అన్మ్యూట్ చేసేస్తాను అన్ని. సో ఇంకోటి జాకెట్స్ మనమే ఇస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఓన్లీ స్వెటర్స్, గ్లౌజ్, మంకీ క్యాప్ అండ్ థర్మల్స్ ఇవి మాత్రం తెచ్చుకోండి. సాక్స్లు కంపల్సరీ తెచ్చుకోండి. మీ షూ సైజు మీరే చూసుకొని తెచ్చుకోండి. మేము అక్కడ జాకెట్ ఇస్తాము. ఆ జాకెట్ విండ్ ప్రూఫ్, ఎయిర్ మన రెయిన్ ప్రూఫ్ ఉంటుంది. అవి ఎందుకు ఇస్తామంటే దాని మీద మా లోగో ఉంటుంది. అక్కడెక్కడన్నా మీరు తప్పిపోయినా ఏమన్నా దాన్ని గుర్తుపట్టి మన వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మా ఐడెంటిఫికేషన్ కూడా ఈజీగా ఉంటుంది. మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది దాంతో మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. అందుకని మేమే జాకెట్ ఇస్తాము. మీరు జాకెట్లు అవి మోసుకురానక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు కాఠ్మండు వరకు ఎంత లగేజ్ తెచ్చుకున్నా మాకు ఇబ్బంది లేదు. మీ ఫ్లైట్లో అవైలబుల్ ఎంత వాడు చేయగలుగుతాడో అంత తీసుకొచ్చుకోవచ్చు. కానీ కాఠ్మండు నుంచి మీరు మానస సరోవరం వెళ్ళి రావడానికి మాత్రం 10 kgs అలో చేస్తారు. ఆ 10 kgs కూడా మేము అక్కడికి వచ్చిన తర్వాత బ్యాగ్స్ ఇస్తాం కదా, మీరు తెచ్చుకున్న లగేజ్ల నుంచి 10 kgs మాత్రమే అందులో పెట్టుకుని మనం ట్రావెల్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే చైనాలోకి వెళ్ళిన తర్వాత మీకు డైలీ స్నానాలు అవి ఏమి ఉండవు. నేపాల్లో మీరు ఎంత స్నానాలు చేయగలిగితే అంత సాఫ్ చేస్తారు స్నానాలు. ఎప్పుడైతే నేపాల్ దాటి మనం టిబెట్ బార్డర్ వైపు వెళ్తుంటామో ఇంకా అక్కడి నుంచి చలి స్టార్ట్ అవుతుంది. ఆ చలిలో మీరు రోజుకు 2 సార్లు స్నానాలు అవి చేస్తే మన ఆరోగ్యం మానస సరోవరం పోయే వరకు కూడా క్షీణించే అవకాశాలు ఉంటాయి. అందుకని వీలైనంత వరకు మీరు స్నానాలు, తడి తగిలించుకోవడాలు, నెత్తులు తడుపుకోవడాలు, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడాలు చేయొద్దని చెప్తాం. ఏ రోజుకి ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఏ రోజు ఎట్లా ఉండాలి, రేపు ఎంత సర్దుకోవాలి, రేపు ఇవాళ లగేజీలో ఏం పెట్టుకోవాలనేది నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. అది ఇబ్బంది ఏముండదు. మన గ్రూప్ అందరినీ కూడా డివైడ్ చేసినాం కాబట్టి గ్రూప్ అందరికి కూడా ఇద్దరు లీడర్లుగా మనలో మనమే రెడీ అయిపోదాం. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకళ్ళకి చెప్తే మిగతా వాళ్ళందరూ ఒకళ్ళకొళ్ళు పాస్ చేసుకునేటట్టుగా మనం కోఆపరేట్ చేసుకోవాలి. ఈ యాత్ర మొత్తం కూడా మనం అంతా కూడా ఒక శివయ్య కుటుంబం లాగా ప్రయాణం చేస్తున్నాం. ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, ఇండివిజువల్ గా వచ్చే లేడీస్ ఉన్నారు, ఇండివిజువల్ గా వచ్చే జెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఎవరు కాదు, అందరం అన్నయ్యలము, అందరం అక్కయ్యలం అంతే. మీ అందరికీ నేనే అక్కయ్యని. మీ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా కలుసుకుని మనం వెళ్ళాలి. అక్కడ వాళ్ళ ఇంట్లో నేను ముందు నేను వెనక అది ఒకరికొకళ్ళని కోఆపరేట్ చేసుకోవాలి. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే పెద్దవాళ్లకు ప్రయారిటీ ఇవ్వడమే. ఫస్ట్ నేను మొట్టమొదటి రోజు మీకు యూట్యూబ్ లో మీరు అందరు వినుంటారు నేను చెప్పింది కూడా, పెద్దవాళ్ళని తీసుకెళ్లడమే నా ధ్యేయము. పిల్లలు బయట దేశాలలో ఉంటారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళెంబడి వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకెళ్లలేరు, వాళ్ళు రాలేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావడం అనేది నా ధ్యేయం అని చెప్పాను. సో నా ప్రయారిటీ కూడా అదే ఉంటది. మన యంగ్స్టర్స్ అందరం కలిసి పెద్దవాళ్ళకి సేవ చేసుకుని వాళ్ళని కంఫర్టబుల్ గా తీసుకురావాలని అనుకోవడమే ఈ ముఖ్య ఉద్దేశము. ఆ శివయ్య అనుగ్రహిస్తే మంచిగా క్షేమంగా పోయి అందరం క్షేమంగా రావాలి. ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్లడమే మన ధ్యేయం. మన దగ్గర షర్పా టీం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా మన ఈషా గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ వాళ్ళకి చేసే ట్రెకర్ సొసైటీ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ చాలా ఉంది. వాళ్ళంతా ఆర్గనైజేషన్ గినంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. గత 10 సంవత్సరాలు నేను వాళ్ళతోనే వెళ్ళాను. ఎవరిని మధ్య వాళ్ళని పట్టించుకోకుండా. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత బాగా తీసుకెళ్తున్నారు, మనం తీసుకొస్తున్నారని చెప్పని. సో ఈ విధమైన కంఫర్ట్ గా జోన్ లో మనం వెళ్తున్నాం. మన ఇంటిని మించిన కంఫర్ట్ ఎక్కడా ఉండదు, అది మాత్రం గ్యారంటీ. మన ఇల్లు దాటి మనం బయటికి వెళ్ళామంటే ఏదో ఒక లోపాలు ఉండనే ఉంటాయి. కానీ మనం అవన్నీ సిద్ధమయ్యే వెళ్తున్నాం కాబట్టి అన్నిటినీ యాక్సెప్ట్ చేయడమే మనం వెళ్తూ వెళ్తూ చూసుకోవాల్సిన పని. ఇక్కడ ఇది లేదా, అక్కడ అది లేదా. మనం చేయాల్సిన పని అక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళల్లో శివుణ్ణి చూడడం. అక్కడ ప్రతి దాంట్లో శివుడు కనపడతాడు. మీకు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎట్లా వస్తాడో తెలియదు. మనం ఆయనని ఎట్లా గుర్తుపట్టాలి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇందులో. సో ఇప్పుడు ఇవాళ ఇంపార్టెంట్ అయిన విషయాలలో బ్యాగ్స్ ఇస్తాం అనే విషయం చెప్పేశాను, జాకెట్స్ ఇస్తాం అనే విషయం చెప్పేశాను, లంచ్ బాక్స్ విషయం చెప్పేశాను. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా తిరుమల రెడ్డి గారు చేశారు, నరేంద్ర చేశారు. మనకు అన్ని గ్రూప్ అంతా కలిపి 2 గ్రూపులు కలిపి మనం ఇప్పుడు ఇందులోనే ఉన్నాము, ఒకటే బ్యాచ్ అయ్యాము. వాళ్ళు మనకి టికెట్స్ 1-2 days బిఫోర్ అన్ని టికెట్స్ పంపించేస్తారు గ్రూప్ లో. మన ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మనకి ఎవరో ఒకళ్ళు అవైలబుల్ ఉండి మనకు అన్ని సర్వీస్ చేస్తారు. హైదరాబాద్ నుంచి పోయే వాళ్ళందరికీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్స్, మన ఫ్లైట్ టికెట్లు ఇచ్చే బాధ్యత మాది. మేము చెప్పే కంటే ముందు, మన ఫ్లైట్ టికెట్ల కంటే ముందు ఎంత టైంలో ముందు ఉండాలనే విషయం మాత్రం నేను ముందు 2-3 రోజుల ముందు కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము, జూమ్ మీటింగ్ పెట్టుకుని ఎక్కడ కలెక్ట్ చేసుకో. ఎందుకంటే పాస్పోర్ట్స్ మన దగ్గరికి రావడం కూడా చాలా ఇంపార్టెంట్. 8 working days మినిమం పడుతుంది మనకు వీసా రావడానికి, పాస్పోర్ట్స్ పంపించిన తర్వాత.
8 వర్కింగ్ డేస్ అయినాక అవి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం అవి తీసుకుని ట్రావెల్ చేయాలి. కాఠ్మండూలో ఇప్పుడు మన ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఎవరైతే ఫ్లైట్ టికెట్లు చేయించుకునేటప్పుడు ఓటర్ ఐడీస్ ఇచ్చారో ఆ ఓటర్ ఐడీస్ మాత్రమే మీరు బయట పెట్టుకుని ట్రావెల్ చేస్తారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అది మాత్రమే చూపిస్తారు. పాస్‌పోర్ట్ తీయొద్దు. మీ ఓటర్ ఐడీతో చేసుకున్నారా? పాస్‌పోర్ట్‌తో చేసుకున్నారా? అనేది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. నేను పాస్‌పోర్ట్స్ 1 డే బిఫోరే వచ్చేటట్టుగా చూసి మీ అందరికి అందచేస్తా. కానీ అక్కడ పోయి ఓటర్ ఐడీతో టికెట్ చేసుకొని పాస్‌పోర్ట్ చూపించిందనుకోండి, మళ్ళీ అందులో నేమ్స్ ఏమన్నా తేడా వస్తే మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బంది పెడతారు వాళ్ళు. అందుకని మీరు దేనితోని చేసుకున్నారో మీరు ముందు ఆలోచించుకొని, కొంతమందికి లాస్ట్ మినిట్‌లో ఓటర్ ఐడీలు రాకపోతే కొన్ని పాస్‌పోర్ట్స్‌తోని చేశాం. ఆ పాస్‌పోర్టోళ్ళు పాస్‌పోర్టే చూపించండి. ఓటర్ ఐడీ తీయక్కర్లేదు వాళ్ళు. ఓటర్ ఐడీ చేయించుకున్న వాళ్ళు ఓటర్ ఐడీనే చూపించండి. పాస్‌పోర్ట్ తీయొద్దు. ఆ కన్‌ఫ్యూజన్ మీరు ముందే గనక ఉంటే 1, 2 డేస్ బిఫోరే మీరు ఎక్సర్‌సైజ్ లాగా ఫస్ట్ అది చూసుకోండి. తిరుమల రెడ్డి గారితోని క్లియర్‌గా మాట్లాడుకొని మీరు దేనితోని ఐడీ ప్రూఫ్‌తో చేయించుకున్నారో అది క్లారిటీగా గుర్తుపెట్టుకొని బయటికి రండమ్మ. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు చాలా తలకాయ నొప్పి చేస్తారు మనకి. మనకు టైం లోపల మనం ఎయిర్‌పోర్ట్‌లో ఉండకపోతే చాలా రష్ ఉంది ఈసారి. అనుకున్న దానికంటే ఒక 3, 4 గంటల ముందు మనం ఎయిర్‌పోర్ట్‌లో ఉండాల్సుంటది. నెంబర్ 2 సెకండ్ పాయింట్. మీ పాస్‌పోర్ట్స్ అన్నీ గూడా నాకు టైంకు 12, 15 తారీఖు లోపల అందేటట్టుగా మీరివ్వాలి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఎట్లా ఇచ్చిస్తారు? పర్సనల్‌గా వచ్చిస్తారా? మీరు పోస్ట్‌లో చేస్తారా? అది ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళకి 9 పాస్‌పోర్ట్స్ వచ్చినాయి. థాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే అన్న వెంటనే మీరు నాకు కోఆపరేట్ చేస్తున్నారు. అది నేను దానికి ఎప్పటికీ మీకు కృతజ్ఞురాలిని. కాబట్టి మిగతా వాళ్ళందరూ గూడా అట్లనే ఫాస్ట్‌గా ఇచ్చేసేయండి. మీరు పర్సనల్‌గా వచ్చి ఇస్తా అంటే మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 వరకు నేను, నా స్టాఫు ఎవరో ఒకళ్ళం మాత్రం ఖచ్చితంగా ఆఫీస్‌లో ఉంటాము. మీరొచ్చి వాళ్ళకిచ్చేయొచ్చు. పేమెంట్స్ మీరు ఆన్‌లైన్‌లోనే చేస్తారు కాబట్టి నేనెక్కడున్నా రిసీవ్ చేసుకుంటా. క్రెడిట్ కార్డ్‌తో చేయాలనుకుంటే స్వైపింగ్ మెషిన్ ఉంది. క్యూఆర్ కోడ్ ఉంది. మీరు ఏ విధంగా చేయాలనుకున్నా నాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్‌గా పెట్టండి. నేను నోట్ చేసుకుంటా. వన్ మోర్ థింగ్ ఇంకేం జెప్పాలనుకుంటున్నా, శారీ లేడీస్ అయితే శారీస్ బెటరా? డ్రెసెస్ బెటరా అంటారు. వీలైనంత వరకు మీరు డ్రెసెసే తీసుకోండి. టోటల్ టూర్ ఎట్లా ఉంటదనేది గూడా నేను ఇంకొకసారి మళ్ళీ మీటింగ్‌లో నేను మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఎందుకంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఒక బ్యాచ్ బయలుదేరిపోయింది. ఆల్రెడీ ఎన్ఆర్ఐ గ్రూప్ బయలుదేరింది. వాళ్ళ 5థ్ జూన్ రోజు వెళ్ళాల్సిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ కొంతమంది ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళతో మనకు కొత్తగా ఏం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళదే బయలుదేరింది ఇప్పటిదాకా. వాళ్ళకక్కడ ఏం ఎక్స్‌పీరియన్స్‌లయినాయి గూడా మనకు చెప్తారు గాబట్టి నేను మళ్ళీ గూడా మీకు అప్‌డేట్ జేస్తూ ఉంటా. ఎట్లా ఉంటుంది అక్కడ ఏంటి అనేదని అన్నీ చెప్తూ ఉంటా. నెక్స్ట్ మనం ఇండియన్ కరెన్సీని తీసుకెళ్ళి నేపాల్‌కెళ్ళిన తర్వాత చైనా కరెన్సీకి మార్చుకోవాలి. చైనాలో తిరిగినన్ని రోజులు వాళ్ళ యువాన్‌లే ఖర్చు పెట్టాలి గానీ, ఇండియన్ కరెన్సీ గానీ, డాలర్స్ గానీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో, ఇండియన్ కరెన్సీని మీరు గుర్రాలకు పోనీ పోర్టర్ కావాలి అని అనుకునే వాళ్ళు వాటికి తగినంత అమౌంట్‌ను మీరు నేపాల్ ఎళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు. చిన్నా చితకా చేతుల ఖర్చులకు కావాలన్నా గూడా అవి కొంచెం అమౌంట్ కూడా మీరు చైనా కరెన్సీకే మార్చుకోవాలా. దెన్ ఇంకా ఏం విషయాలు చెప్పాలనుకున్నా, అందరూ గూడా యూఎస్ డాలర్స్ $1850 మీరు రెడీ తీసుకొచ్చి పెట్టండి. ప్లస్ ఇంకొకటి రూ. 5,000 జీఎస్టీ అవుతుంది. టోటల్ 1,00,000 పేమెంట్ మీద 5% జీఎస్టీ ఉంటుంది. మీరిప్పుడు పే చేసేటప్పుడు 75,000 ఏదైతే మీరు పే చేస్తారో, మీరు 5% జీఎస్టీ కలిపి నాకు పంపించాలి మీ అమౌంట్‌లో. యాక్చువల్‌గా వాళ్ళు ఇంకొంచెం అమౌంట్స్ కూడా పెంచాలి అనే ప్లాన్‌లో ఉన్నారట గానీ, నా బ్యాచ్‌కి మాత్రం నేనది యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళను. నువ్వేమన్నా పెంచాలనుకుంటే నేను పెట్టుకున్న మార్జిన్‌లో నీకిచ్చేస్తా గానీ, మా గ్రూప్‌కి నేనివ్వను, పెంచనని వాళ్ళకు క్లియర్‌గా చెప్పేసాను. సో, కాబట్టి ఆ అమౌంట్ మనమేం పెంచిన వాటికి నేనేమి యాక్సెప్ట్ చేయలేదది. సో, అదంతా ఏం అవసరం లేదు. ఎవరన్నా ఇన్నర్ కోర దట్ మీన్స్ చరణ్ స్పర్శ్ చేయాలి అనుకున్నప్పుడు, చరణ్ స్పర్శ్‌కి మాత్రం అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు టిబెట్ గైడ్ వాళ్ళు అక్కడ సిట్యుయేషన్‌ని బట్టి పర్మిషన్స్ ఇస్తున్నారట. అందరిని ఎవరిని పడితే వాళ్ళని పంపించటం లేదు. అది వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రం వాళ్ళక్కడ ఏం చార్జ్ చేస్తారో అక్కడ మీరు పే చేద్దురు గాని. నాకు ముందు చెప్పిన దాని ప్రకారంగా 8,500 అవుతద్ది ఇది ఒక పర్సను చరణ్ స్పర్శ్‌కెళ్ళి రావటానికి ఎక్స్‌ట్రా పే చేయాలనన్నాడు. సో, మనం అట్లనే ప్రిపేర్ అయి పోదాము. 8,500-10,000 వరకు పెట్టుకొని పోదాము. అక్కడ వాడు పర్మిషన్ ఇస్తే మన హెల్త్ కండిషన్ అంతా బాగుండి మనం వెళ్ళాలి అనుకుంటే అప్పటికప్పుడు అక్కడ ఇండియన్ కరెన్సీ పే చేసినా తీసుకుంటారు వాళ్ళు. మన నేపాల్ వాళ్ళే కాబట్టి వాళ్ళు కన్వర్ట్ చేసుకొని తీసేసుకుంటారు. నో ఇష్యూస్. ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న విషయం అండి. ఇంక ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళు మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి. రమ్మగారు హ్యాండ్ రైజ్ చేయమను మేడం. చేసిన వాళ్ళది అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తారండి. వాళ్ళు అన్‌మ్యూట్ చేస్తారు. మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ మాట్లాడాలనుకున్నోళ్ళా ఎవరైనా. లోకేష్ మారన్నగా అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్.
ఓకే. ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్, ముందు హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు. యా, చెప్పండి సార్. Hello. సార్ చెప్పండి లోకేష్ గారు. Madam, actually I am traveling from to Kathmandu. అందరూ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఎక్కడి నుంచో వాయిస్ వస్తుంది. అవును మేడం, చూసాను. చెప్పండి. Madam, I am traveling from Bangalore to Kathmandu directly from Air India. Okay. While booking the ticket, I showed my passport as identification. Okay, then carry that only. No, but actually passport I am sending to you. Yeah, we'll send you back before one day. Before one day. Okay. Yes. Yeah. This is the one problem. So second, payment 75,000 plus 5,000 I have to pay. Yes, that is GST. Yeah. 25,000 you already paid to me, Paid. and now you are paying 75,000. Total 1 lakh. Oh. Your 5% GST you have to add with this, and I will give you invoice with GST bill. Okay. Yeah. Last time I did with the GPay. This time also. మధ్యాహ్నంలో పడుకునేస్తే ఒక 6 డజన్ పైన ఉంది. Yeah, tell me. I will do with the pay. It will go again. ఒక్క నిమిషం మేడం, అందరికి అదే ఆల్మీట్ కొట్టేస్తే వీళ్ళు ఎంత ఆగట్లేదు. కొట్టేయండి, చేసేయండి. ఎందుకు ఇది? ఓకే. ఇప్పుడు సార్ మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు you please unmute yourself. Unmute only Lokesh Ji, unmute yourself. అవ్వట్లేదండి. మేడం నేమ్ ఏంటి? లోకేష్ మారన్న. లోకేష్ మారన్న. ఇట్లా పెన్ హ్యాండ్ రైస్ చేయరా సార్ మళ్ళీ ఒకసారి? అగో హ్యాండ్ తో చేస్తున్నారండి. హ్యాండ్ రైస్ చేయండి. అలా హ్యాండ్ తో చేస్తే అవదుగా. హ్యాండ్ రైస్ చేయమని మేడం. హ్యాండ్ రైజ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రియాక్షన్స్ లో వెళ్ళండి. రియాక్షన్స్ లోకి వెళ్తే హ్యాండ్ రైజ్ అనేది ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. గో టు రియాక్షన్స్. యా, చూడమ్మా. హ్యాండ్ రైస్ చేశారు మేడం? ఎస్. యా, నౌ యూ ట్రై టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ లోకేష్ గారు. అగైన్ యూ ట్రై అగైన్. లేదే సార్, చేయలేదే హ్యాండ్ రైస్. చేశారమ్మా. ఇప్పుడు ఇట్లా హ్యాండ్ రైజ్ థంబ్ ఇంప్రెషన్. యూ ట్రై, యూ గివ్ ఎ హ్యాండ్ రైజ్ ఎక్స్ప్రెషన్ సార్. ఓకే, నేను మామూలుగా ఇప్పుడు చేయమను మేడం. అన్మ్యూట్ ఆప్షన్ తీస్తే చేయమనండి మేడం. Yes, madam. Yes, madam. I can speak now. ఓకే, థ్యాంక్ యూ. Yeah. Sure. I was there with that 80,000 rupees. Okay. Yes. Now And then you have to carry $1,850 and Okay. 80,000 you have to GPay or direct transfer, something, whatever you can do. Okay, for that pony and then porter. Yeah. So I have to carry additional That you have to convert into China currency in Nepal. Okay, madam. Yeah. Okay, madam. You get Indian currency, we will convert into that. Okay, madam. Okay, madam. Then I do not have all the problems are solved. No problem. Okay, thank you. Right. You mute yourself. Yes, madam. దేవులపల్లి మైథిలి గారు మీరు హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.
హలో ఎక్కడ మైథిలి హలో. ఎక్కడ? ఇచ్చాను మేడం, ఉన్నాను ఇంకెవరో ఆంధ్ర మాట్లాడుతున్నారు. యా. యా అక్క ఏం లేదు, ఒకసారి ఎన్ఆర్ఐస్ మళ్ళీ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ చెప్పరా? అంటే ఇవన్నీ మీరు ఇండియా వాళ్ళకి అన్నట్టు చెప్పారు కదా, అంటే మేము ఏం యా చేయాలి అని. యా మీరంతా 1st జూలై రోజు అక్కడికి చేరిపోతారు. 1st అవును. జూలై రోజు మీరు ఏ టైం కి చేరుతున్నారో మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. మన విజయ్ యా. విల్ టేక్ కేర్ ఆఫ్ అండ్ అక్కడికి వచ్చి మిమ్మల్ని ఓకే. ట్రాన్స్ఫర్ చేసుకుంటారు హోటల్ కి. ఆ రోజు మీరు వాళ్ళకి పాస్పోర్ట్స్ అన్ని ఇచ్చేసేస్తే వాళ్ళు పాస్పోర్ట్స్ అప్లై చేస్తారు. మీకు 4 ఓకే. వర్కింగ్ డేస్ లో మీ పాస్పోర్ట్స్ మీ చేతికి వచ్చేస్తాయి. సో మీరు 1st జూలైకి చేరితే 1st జూలై రోజు అప్లై చేస్తాము. 1st, 2nd, 3rd, 4th రోజు 5th కూడా మనకు అడిషనల్ గా ఒక రోజు మనకి హ్యాండ్ లో ఉంటుంది. 5th రోజు వచ్చిన ఓకే. తర్వాత మనం 6th మార్నింగ్ బయలుదేరుతాం అందరం కలిసి. ఎందుకంటే మేము 4th నైట్ వరకు చేరుతాము. 5th అందరం కలిసి రుద్రాభిషేకాలు పశుపతినాథ్ టెంపుల్ లో చేసుకుంటాము. ఈ 3 డేస్ మీరు అక్కడ ఏం చేయాలి అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ యా. చేసుకోండి. ఇఫ్ వెదర్ విల్ పర్మిట్ ఫర్ యూ, మీరు మంచిగా ముక్తినాథ్ అవన్నీ చూసుకోవచ్చు. మీరు వెదర్ పర్మిట్ కాకపోతే అక్కడ లోకల్ సైట్ సీయింగ్ చాలా ఉన్నాయి. మన ట్రెక్కర్ సొసైటీ వాళ్ళకి నేను చెప్పి పెట్టిన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో మీకు అంతా ప్యాకేజ్ చేస్తారు. సో నా ప్లాన్ ఏంటి ఓకే. అంటే అన్నెసరీ 3 వర్కింగ్ డేస్ అక్కడ మీరు ఉండాలి కాబట్టి మీరు హోటల్ ఎక్స్పెన్సెస్ పేర్ చేయాలి కదా. దాని బదులు ఏదో ఒక ప్యాకేజ్ లో పెడితే అవి లోకల్ సైట్ సీయింగ్ అయిపోతుంది. ఆ ప్యాకేజీలోనే మీకు హోటల్ రూమ్ కూడా అడిషనల్ కాస్ట్ అయిపోతుంది అనమాట. సో అది కవర్ అయిపోతుంది ఓకే. అన్నట్టుగా నేను అట్లా చెప్పి పెట్టిన. సో ఇంకా నేను 4th వచ్చేస్తా కాబట్టి మనం అందరం కలిసే ఉంటాం ఇంకా. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు అన్న ఈ మనీ ట్రాన్స్ఫర్ మనం 1850 అయితే అక్కడ తెచ్చుకుంటాము, ఇక్కడ లోకల్ ఇండియన్ కరెన్సీ పంపించాలి కదా, నో అవన్నీ కూడా నీడ్, మాకు ఇన్స్ట్రక్షన్స్ మీరు డైరెక్ట్ వస్తున్నారు కాబట్టి మీరే డైరెక్ట్ గా కూడా పంపించవచ్చు. మీరు పంపించండి. క్యాష్ ఓకే. తీసుకొస్తాను అని అంటే అట్లయినా తీసుకొచ్చాను అంతా కన్వర్ట్ చేసి. మీరు ఏమైనా కొత్తది ఏమైనా డౌన్లోడ్ చేసుకో. అన్ని కూడా మీరు ఎన్ఆర్ఐ అకౌంట్ కు పంపిస్తా అంటే నేను ఎన్ఆర్ఐ అకౌంట్ నెంబర్ అవి కనుక్కొని చెప్తా. లేదు మీకు కంఫర్టబుల్ గా ఉంటది అట్లా అనుకుంటే అట్లా చేయండి. లేదు నేను క్యాష్ తీసుకొస్తామంటే మొత్తం కలిపి మీరు క్యాష్ తీసుకొని వచ్చి అక్కడ నేపాల్లో పే చేసినా నో ప్రాబ్లం. ఓకే. షూర్. నాకు ఇక్కడ ఓకే. ఇండియాలో పంపినా నేను అక్కడికి పంపాల్సిందే కదా. అదే తీసుకొచ్చేస్తాం అయితే. ఓకే. నా థ్యాంక్స్. ఓకే. యా. థ్యాంక్ యూ సో మచ్. సుధా కుమార్ గారు నెక్స్ట్. సుధా కుమార్ గారు. Yes. Thank you so నమస్తే much. మేడం. Namaste, Kavita ji. How are you? ఫైన్ డూయింగ్ గుడ్. A couple of questions. Number one is that I gave my voter's ID at the time of booking the air tickets. Now I had the details with me, voter ID number and all. So with that I could buy the air tickets. While buying the air tickets, we gave that as a ID. Now I have applied for new voter's ID with the same number. Hopefully it should come within end of June. In case if it gets delayed, will I be able to show the passport? In that case, what should I do? You should not apply the voter ID at this time. No, it's already 20 days over. By that Because time you should get that voter ID, right? Otherwise, do you have your old ID with you? that I am searching for it. I am not able to find it. That is why, to be on the safe side, I applied. Hopefully, if I get it, it is okay. In case if I don't, can I change it into my passport? You just talk with Thirmal Reddy. From whom you did the No. ticket? Dwaraknath did for all 4 of us. It's separately from Chennai. So we Oh. have to talk to the airlines, is it? Yeah. No, don't talk Huh. to the airlines. They will give you so many complications, they will say. Okay. Hmm? So How to be did safe, you- No. How did you apply purchased without a voter ID? You took your number, everything is there. I had a No, scanned copy. you need your original, right? No, only the copy they need. No, they don't have. We don't have to give them the original. Online ticket. No, only you we have to got. show original voter ID. No copies. They won't allow you to take copies. Even our Aadhaar card also, we have to show original Aadhaar card over there. While buying tickets. I Yes. don't think we were Not able for to get it. buying. Not for buying. While entering into the airport, you need to show your original passport or original voter ID or original. Yeah, at the time on 4th of July. We were July. talking about 4th of July. Now, Yeah. before that, if I'm able to change it to passport, what should I do? ఇందాక వచ్చిందండి ఇప్పుడు వెళ్ళిపోయారు. So if Thirmal Reddy sir can help,
please. Just you talk to him, what we Yeah, to will be do. on the safe side, I'm just, telling you now Yeah, itself. you talk to him, because Okay. the travel agent will guide you perfectly. Yeah, okay, that is one thing. The second thing is that, how much cash should we carry for giving to the pony and all? Actually, how much cash should we carry, Indian money? Indian money, for my assessment, it is more than 50,000 is more than enough, because at the last 2020, please unmute చేసుకుంటారండి, ఎవరో మాట్లాడుకుంటున్నారు, వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేయండి. సో we last 2023 they have charged 36,000 for 3 days pony and porter. So that now we are in 2025. Most probably 42,000 they will take. With along with that, we are planning to go to in Charan Sparsh. Charan Sparsh, it's cost 8,500 to 10,000. So approximately you carry 50,000 for this only. Okay. Other than that, you want to purchase or something, you take from 5 to 10,000 is more than enough. From your side, you want to purchase or any shopping, that is your money. Okay. But from my side, it's 50 to 60,000 is more than enough. Okay. And apart from that, $1,750. $1,850. $1,850. $1,850 you have to carry with you, and 80,000, 75,000 is in my money, 5,000 rupees GST you have to GST. pay. Yeah, Okay. that is 80,000 you are paying in this week. And the Indian currency, we should not be taking 500 rupee note. Is that right? No problem. 500 rupee note is also Yeah, okay? you can take any, 500, 200, 100, anything. For Okay. changing for yuan, you can give any currency. Any currency. But for purchasing or shopping, only 200, 100s are applicable. Okay. That's it. Thank you. Thank you. మేడం యువన్స్ చేంజ్ చేసుకోవడానికి ఎంత కరెన్సీ కావాల్సి వస్తుంది మేడం? యువన్స్ లో చైనా కరెన్సీలోకి చేంజ్ చేసుకోవాలంటే ఎంత కరెన్సీ కావాలి? హలో, చెప్పారండి 60,000 అని. 60,000 అనేది పోనీ పోటర్ కాకుండా యుఎన్ కరెన్సీలోకి మార్చుకొని 60,000 అంటే మనం 60,000 ప్లస్ 50,000, రైట్ సార్? హలో మేడం, కవిత మేడం వస్తారు, ఉండండి, ఫోన్ వచ్చినట్టుంది, మేడం మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం, నాకు ఎవరు ఆన్సర్ లేదండి, చెప్పినట్టే టోటల్ గానే 60,000 మేడం, టోటల్ గానే 60,000 కవితక్క చెప్పింది. పోనీ అండ్ పోటర్ లాస్ట్ 2019 వరకు 40,000, 32 అలా ఉండే. ఇప్పుడు మనం ఎస్టిమేషన్ 5 years ఆఫ్టర్ కాబట్టి 40,000 అడగచ్చు అని అన్నారు. సో మనకి అంటే చరణ్ స్పర్శకి వెళ్ళడానికి మేడం, లెట్ మీ కంప్లీట్. ఓకే, పోనీ అండ్ పోటర్ ఇంక్లూడింగ్ టచ్ కైలాష్ మీన్స్ చరణ్ స్పర్శ్ టోటల్లీ 50,000 లేదా 50 to 60,000 ఇండియన్ కరెన్సీ. Okay అండి. మీరు ఈ ఇండియన్ కరెన్సీని తీసుకొని వచ్చి అక్కడ మీరు పే చేసేటప్పుడు వాళ్ళు మాత్రం చైనా కరెన్సీ అడుగుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, 60 వేరే 50 వేరే కాదు, టోటల్లీ 60,000 ఇండియన్ కరెన్సీ. ఓకే, మీ పర్చేజ్ చేసుకో చరణ్ స్పర్శకి 8,500 అవ్వచ్చు అని అన్నారు, మేబీ 10,000, అందుకని ఓవరాల్ గా 60,000 అని చెప్పారక్క. సో ఈ 60,000 చైనా కరెన్సీలోకి మార్చుకుంటాం మనము. ఓకే, మన కరెన్సీ 60,000, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక మీ పర్సనల్ అమౌంట్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది మీ ఇంట్రెస్ట్. ఈ 60,000 మనం ఫారినర్స్ లో డినామినేషన్ తెచ్చుకున్నా మనకు ప్రాబ్లం లేదు, రైట్? మీరు ఎలాగైనా తెచ్చుకోవచ్చు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు, బట్ పర్చేసింగ్ కి మాత్రం 500 రూపీస్ వాళ్ళు అలో చేయరు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, Thank you, Krishnaveni. అక్క పర్లేదు. ఇప్పుడు వచ్చాడు, ఇంటికి వెళ్తాను అన్నట్టు. ఎవరు పాప? మహాలక్ష్మి మేడం మాట్లాడండి, మీరు బాగా అన్మిట్ చేస్తా ఉన్నారు, డిస్టర్బ్ Hello. చేస్తున్నారు, మాట్లాడండి. Hello, this is Mahalakshmi. Yeah, tell me, Mahalakshmi ji. Hey, hi, Kavita, good evening.
వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. Hey, see, the problem is actually we are coming from Chennai. Okay, so like Hyderabad means no problem. We will personally visit your office and we will hand over the passport. We will collect the passport. That is not the problem. But since we are traveling from Chennai, can you see to it that the passports are delivered to us maximum by 30th of this month itself, We so will that no see. last minute No, we tension can't. will not be there for us. Even every time we have the same tension. We will anyhow somehow I will give you the time, and we will see when it is coming, and if it is there anything like that, I will personally send a person to you. No worries. Excellent, ma. Thank you so much. At least by 2nd July, I must hold the passport. Only then, I will be happy. Otherwise, I won't have the sleep. No worries. Thank you so Only much. for This is your the- single, no, you for your single passport, you don't have sleep. I have 160 passports with me. Then I should Hey, not sleep from today onwards. No. See, that is a profession for you, na. So you can aram se sleep because you have so many people to do the job. Hai na? Anyhow, No thank you so worries, much, ma. Amma. Thank you so much. Yeah. Thank you so much. Good night. Good night. Yeah, మేడం good night. మేమైతే థర్డ్ నైటే బయలుదేరుతున్నాం మేడం. సో థర్డ్ లాగానే మాకు పాస్పోర్ట్స్ కావాలి. ఎవరు వాళ్ళు బయలుదేరేది థర్డ్ నైట్ అక్కడ పోయి ఏం చేస్తారండి? థర్డ్ నైట్ స్టార్ట్ అయితే ఫోర్త్ మార్నింగ్ అక్కడికి వెళ్తాం మేడం. ఎవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? నాకు ఎవరు కనిపించట్లా. విజయవాడ నుంచి మ్యామ్. విజయవాడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. ఆహా. మేము విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అంటే విజయవాడ నుంచి ఫోర్త్ మాకు ఉన్నది ఒకటే ఫ్లైట్. 12:30కి ఉంటే అక్కడికి వచ్చరికి 10 అయిపోతుంది. సో విజయవాడలో 4th మేము బయలుదేరితే 12:30 నుంచి 10 అయిపోతుంది కాబట్టి బిఫోర్ థర్డ్ నైట్ మేము తీసుకుంటే టికెట్ 9:40కి ఉంది. అది ఎక్కితే నెక్స్ట్ డే 8 or 9కి మేము కాఠ్మండూ రీచ్ అవుతాం. ఇప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా మీరు ఫస్ట్? విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్ళేసరికి 11:40 అవుతుంది మేడం. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5కి కాఠ్మండూకి ఫ్లైట్. సరే, మనం ఇప్పుడు పాస్పోర్ట్స్ పంపించినాక అవి వచ్చే రోజు ఈ టెన్షన్ పడదాం. ఇప్పటి నుంచి ఎందుకు మనకు ఎట్లాగూ టెన్షన్ తప్పదు. కానీ ఇవాళ నుంచి ఎందుకు ఆ టెన్షన్? ఆ రోజు పడదాం, ఒక 2 రోజుల ముందు నుంచి. అంటే లాస్ట్ మినిట్ లో కదా మళ్ళీ. ఏమి చేయలేం. ఇప్పుడు అమ్మ మీకు ఎవ్వరికి ఏం చెప్పినా నేను ఒకటే మాట చెప్పగలిగేది ఏంటంటే, మన పాస్పోర్ట్స్ అక్కడికి పంపాలి. వాడు ఎప్పుడు మనకి ఇస్తే మనం అప్పుడు తీసుకోవాలి. వాళ్ళకు కూడా టెన్షనే, మనం ప్రయాణం చేసే లోపల మనకు అందచేయాలి అనే స్ట్రెస్ వాళ్ళకు కూడా ఉంటది. కాబట్టి అవి ఎట్లా రావాలి అనేది అప్పుడు వాళ్ళతోనే నేను కూడా ప్లాన్ చేయాలి. కానీ మేమేమి ఇక్కడ హోల్డ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే క్వశ్చన్ కాదు ఇక్కడ. అందరి పాస్పోర్ట్లు అక్కడే చిక్కుపడిపోతాయి. ఎవ్రీ ఇయర్ మేము పోయేటప్పుడు మాకు ఇదే టెన్షన్. ఒక్కొక్కసారి అయితే అసలు మేము ఓటర్ ఐడీలతో చేసుకుని ఢిల్లీలో వెళ్ళి తీసుకునే వాళ్ళం పాస్పోర్ట్స్. అట్లా కూడా అయింది మాకు తలకాయ నొప్పి. సో కాబట్టి ఇది ఇవాళ నుంచి మనం ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచించి స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు. ఆ రోజు వచ్చినప్పుడు సిచ్యువేషన్ మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఇన్ కేస్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే మనకు విజయవాడ కానీ, వైజాగ్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మనకు హైదరాబాద్ నుంచి ఎట్లా అయినా నైట్ ప్రయాణం చేస్తే తెల్లారి వరకు దిగిపోతారు. నేను పర్సనల్ గా మనిషిని ఇచ్చైనా పంపిస్తాను, నాకు ఒక్క రోజు ముందు వచ్చిన. నో వర్రీస్. ఓకే. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్, మ్యామ్. నమస్కారం సార్. నమస్తే చెప్పండి మేడం. సార్. నేను నీకు వస్తే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. నేను కృష్ణకిషోర్ని. అది ముక్తినాథ్ ప్రోగ్రామ్ వస్తాను. ఈ 28న వస్తాను బయలుదేరి ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం. 28 ఇక్కడ నుంచి వస్తాను డైరెక్ట్ గాను. లేదు సార్, నేను మీకు ఇదివరకే చెప్పిన, మీరు బిఫోర్ ట్రావెల్ చెయ్యొద్దు, ప్రోగ్రామ్ అయిన తర్వాత పెట్టుకోండి అని మీకు ఆల్రెడీ చెప్పిన నేను. మీరు మళ్ళీ నాకు చెప్పకుండా మీరు 28 గంట బుక్ చేసుకుంటారు. రిజర్వ్డ్ ఇట్. మరి నేను చెప్పాను కదా మీకు వద్దని. మీరు చేసుకున్నాక నేనేం చేయగలను? మీ పాస్పోర్ట్స్ అయితే రావు అప్పటికి. ముందేనే పెట్టుకోవచ్చు అన్నారు మొదట్లో. లేదు, నేను చెప్పలేదు మీకు. నేను ఎప్పుడు చెప్పలేదు ముందు పెట్టుకోకండి, తర్వాత పెట్టుకోండి మీరు. ఎందుకంటే స్ట్రెయిన్ అయిపోతారు, జర్నీ టైంలో ఇబ్బంది అవుతుంది. ట్రైన్ మేము చూసుకుంటాం, ప్రాబ్లం కాదు. మరి నాకు పాస్పోర్ట్స్ అయితే రావు సార్. నేను మీకు ఏం చేయగలుగుతా చెప్పండి. నాకు పాస్పోర్ట్స్ రావు ఆ టైంకి. మీరు ముక్తినాథ్ వెళ్ళిపోయి మీరు ఎట్లా వెళ్తారు? పాస్పోర్ట్స్ నా దగ్గర పెట్టుకుని ఓటర్ ఐడితో వెళ్ళిపోతారు. మీరు కాఠ్మండూలో ఉంటారా మనం వచ్చే వరకు? కాఠ్మండూ కలుస్తాం 4th నాడు. మీకు ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే అవి మనం చెప్పలేని కొన్ని ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, ఇదివరకు ఉన్న సిచ్యువేషన్స్ కి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చి ఎప్పటికప్పుడు చైనా వాళ్ళు మారుస్తా ఉన్నారు. ఇప్పుడు నేను పాస్పోర్ట్లు కనుక నాకు 1 day బిఫోర్ వాళ్ళు పంపిస్తే మనం అన్ని కలిసి తీసుకుని ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ టైంలో వాడు నేపాల్ ఎంట్రీ అని స్టాంప్ వేయాలి.
వేస్తేనే మీరు ఎంట్రీ అయ్యి మళ్ళీ మనం టిబెట్ ఎంట్రీ అయ్యేటప్పుడు అది చూస్తాడు మీరు నేపాల్ ఎంట్రీ ఉందా లేదా ఇలా అని. ఓకే, నేను మీటింగులు పెట్టి నేను చెప్తున్నదే అందుకు. మనం ఇవన్నీ మీరు ముందు ఎవ్వరు నన్ను ముక్తినాథ్ అడిగినా ముక్తినాథ్ ముందు పెట్టుకోకండి, తర్వాత పెట్టుకోండి అని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా అందరికి. నేను ఎవరు నాకు చెప్పకుండా బుక్ చేసుకున్నారు ముక్తినాథ్ది. జూన్ బ్యాచ్ వాళ్ళం మనం అందరం. జూన్ బ్యాచ్ అవును. క్యాన్సిల్ అయిపోయింది. మీరు జూలైలో వెళ్ళేటప్పుడు నాకు చెప్పారా మీరు నేను 28th ముక్తినాథ్ వెళ్తున్నానని అని? అంటే ముందు ఆల్రెడీ వస్తాను ముందు ఎప్పుడైనా పెట్టుకొస్తున్నారు కదా నేను చేసుకున్నాను. నాకు చెప్పలేదు సార్ మీరు. నేను రూల్స్ చేంజ్ అవుతున్నాయండి, పరిస్థితులు ఇట్లా. అసలు జూన్ బ్యాచ్ లో వెళ్ళాలనుకున్నప్పుడే నేను మీకు ఫస్ట్ చెప్పా, సార్ వద్దు సార్ మనకు ప్రయాణంకి స్ట్రెయిన్ అవుతాము, పాస్పోర్ట్స్ చేతికి అందుతాయో కూడా తెలియదు, లాస్ట్ మినిట్ టెన్షన్ అవుతుంది అన్న విషయం మీకు చెప్పాను ఆ రోజే నేను. మేడం ఎగ్జాక్ట్లీ ట్రైన్ అవుతారు ముందుగా పెట్టి ట్రైన్ అవుతారు నేను పాస్పోర్ట్లు ఇబ్బంది అయిపోతాను సంగతి తెలియదు. చెప్పాను సార్ మనం మీటింగ్ లో ఉన్నప్పుడు ఓటర్ చెప్పారు. ఐడీతో అవును ఎందుకు. నో నో కవిత నో నో గారు చెప్పారు, క్లియర్ గా చెప్పారు. అవును సార్, అవును మేడం చెప్పారు. కిషోర్ గారు ఒక్క నిమిషం, మీరు మన ఇంటికి పర్సనల్ గా వచ్చి మాట్లాడిన రోజు నేను ఆ రోజే చెప్పాను, సార్ మీరు ఓటర్ ఐడీలతో బుక్ చేసుకోవాలి, పాస్పోర్ట్లు టెన్షన్ అవుతాయి, లాస్ట్ మినిట్ లో అవి రాకపోతే మళ్ళీ మనం వెళ్ళి అక్కడ. మీరు ఇవాళ ఓటర్ ఐడీతో ఎందుకు చేసుకుంటారు సార్? జనరల్ గా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళం అందరం పాస్పోర్ట్ తోనే చేసుకుంటాం. మీరు ఎందుకు చేసుకున్నారంటే నేను చెప్పబట్టే కదా మీరు ఓటర్ ఐడీతో చేయించుకున్నారు. మీరు పాస్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చేస్తే నాకు ఒక్కో రోజు మేము ఎయిర్పోర్ట్ లో అర్ధరాత్రి పోయి వాడు కొరియర్ లో రాగానే అప్పటికప్పుడు తీసుకుని కూడా మేము ఫ్లైట్ ఎక్కిన రోజులు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ వస్తుంది, టెన్షన్ అవుతుంది మనకి. అందుకని నేను ముందే చెప్పాను అందరికి, ఎవ్వరు ఓటర్ ఐడీలతో చేసుకోండి, పాస్పోర్ట్ల మీద ఆధారపడకండి అని. ఇన్ కేస్ పాస్పోర్ట్ చేసుకున్నోళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఎట్లా పరిస్థితి, మాకు ఓటర్ ఐడీలో పాస్పోర్ట్ చేసుకుంటే, అది నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు కొత్త రూలు ఈసారికి చైనా వాడు నేపాల్ ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉంటేనే టిబెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఉంటది దీది, నువ్వు వద్దన్నా కాదన్నా నేను ఖచ్చితంగా నీకు 1 day బిఫోర్ నీకు పాస్పోర్ట్లు అందించాలి నేను అని నాకు నేపాల్ నుంచి మెసేజ్ వచ్చింది. నేను ఇవాళ మీటింగ్ పెట్టి చెప్పాల్సిన ఉద్దేశాలలో ఇది కూడా ఒక పాయింటే. మీ అందరికీ నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే గుడ్డిగా పంపించలేం కదా, మీరు ఇబ్బంది పడకూడదు. తర్వాత నేను చెప్పలేదనే మాట నాకు రాకూడదు. అందుకే నేను ప్రతిదీ కూడా నేను రికార్డ్ చేయిస్తున్నా, మళ్ళీ నన్ను చెప్పలేదు అని అంటారని చెప్పి. ఓకే మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు పాస్పోర్ట్స్ తో చేయించుకోండి, పాస్పోర్ట్స్ చేయించుకున్నా మీరు ఆ ముక్తినాథ్ వెళ్తే మాత్రం నేను మీకు పాస్పోర్ట్లు అందివ్వలేను. మీరు అక్కడే ఉండిపోతావు ముక్తినాథ్ వరకు, మీరు వచ్చే వరకు అనే ప్లాన్ లో మీరు వెళ్ళారు. కానీ మీరు అక్కడ ఉన్నప్పుడు మీ పాస్పోర్ట్లు నేను తీసుకొచ్చిన దాంట్లో మీకు ఎంట్రీ లేకపోతే మీకు టిబెట్ లోకి ఎంట్రీ అవ్వదు. మీరు మాత్రం ట్రావెల్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు పెట్టుకోండి అని కూడా చెప్పాను నేను. మీరు రిటర్న్ లో వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఆగిపోండి, అక్కడ ఆగిపోయి ఎవరు ముక్తినాథ్ వెళ్తామన్నారో వెళ్ళండి అని చెప్పా. చూసుకుంటే వర్షాలు ఆ విధంగా ఉన్నాయని మొత్తం అంతా దీంట్లో చూపిస్తున్నారు అక్కడ జూలైలో. మరి అది కాదు సార్, మనం మానస సరోవరం వెళ్ళడం ముఖ్యమా, ముక్తినాథ్ వెళ్ళడం ముఖ్యమా? ఒక చిన్న రిక్వెస్ట్ అక్క, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి అమ్మా. ఏం లేదక్క, అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా మేబీ హిమాలయ జర్నీ ఇంతకుముందు చేసిండ్రా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. వీళ్ళకి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా లేక చాలా నార్మల్ జర్నీ అనుకొని మేము ముక్తినాథ్ పోతాం అటు పోతాం అని అంటున్నారు. ముక్తినాథ్ జర్నీ ఎంత టెరిఫిక్ ఉంటది అనేది ఒకసారి వీళ్ళని యూట్యూబ్లలో చూడమనండి అక్క. ఒకసారి ల్యాండ్ స్లైడ్స్ అవి ఇవి అయితే అక్కడే అవర్స్ టుగెదర్ కాదు డేస్ టుగెదర్ ఆగిపోతారు. అది నేను అదే లాస్ట్ టైం మీటింగ్ లో కూడా మనం ఈసారి చెప్పినాం. ఈసారి బ్యాచ్ లో అందరికి కూడా ఎవరు ముక్తినాథ్ వెళ్తామన్నా ప్రోగ్రామ్ అయిన తర్వాత పెట్టుకోండి. నేను ఎన్ఆర్ఐస్ కూడా ముక్తినాథ్ వెళ్ళొద్దని చెప్తున్నా. వెదర్ బాగుండి వెళ్తేనే ముక్తినాథ్ వెళ్ళండి కానీ లేకపోతే వెళ్ళొద్దు, లోకల్ సైట్ సీన్ చూసుకొని రండి అని చెప్తున్నా. కానీ నేను ముక్తినాథ్ కి ఎవరిని కూడా ఎంకరేజ్ చేయటం లేదు. అసలు ప్రోగ్రామ్ అయినాక కూడా అక్క, ప్రోగ్రామ్ అయినాక కూడా మనం ఒక్కటేసారి ఆ ఎన్విరాన్మెంట్ నుండి ఈ ఎన్విరాన్మెంట్ కి వచ్చినాక కంపల్సరీ బాడీ 48 hours అబ్జర్వేషన్ లో ఉంచాలి. లేకపోతే మనం యాక్టివ్ గానే ఉన్నాము అని చెప్పి నార్మల్ గా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. అంటే ఈవెన్ ఫుడ్ కూడా, ఫుడ్డే కావచ్చు, ఎవ్రీథింగ్ మన నార్మల్ యాక్టివిటీస్ లోకి బాడీ రావాలి అని కాస్త అబ్జర్వేషన్ లో ఉంచుకోవాలి. అది తెలియక మనం అటు ఇటు పోతామని అంటే అసలు టార్గెట్ ప్రాబ్లం అవుతుంది. మేడం సార్ చెప్పండి. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? లేదు సార్, మీరు మాతోనే ట్రావెల్ చేయండి, టికెట్లు పోస్ట్పోన్ చేసుకోండి. మీరు అట్లా పోతే మీకే ఇబ్బంది అవుతుంది. మీరు పాస్పోర్ట్లు మీకు ఎలా టైంకి అందివ్వలేను నేను. మీరు లేదా మళ్ళీ 2 రోజుల ముందు మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ మాతో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ పాస్పోర్ట్ తీసుకొని. అంత దూరం డబ్బులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు మనం డబ్బులు దండకు కదా. కాఠ్మండ్లోకి వస్తాను చేయించచ్చు సార్. కాఠ్మండ్లో 3rd మేము కాఠ్మండ్లో ఉంటాము, 4th మార్నింగ్ కల్లా అప్పుడు వస్తే చేయొచ్చా?
ఎట్లా తీసుకుంటారు సార్? ఇప్పుడు ఫ్లైట్ దిగంగానే ఇమిగ్రేషన్ అని ఉంటుంది కదా మనకు అక్కడ. ఆ ఇమిగ్రేషన్ లో మీ పాస్పోర్ట్ చూపించి వాడితో ఎంట్రీ చేయించుకోవాలి దాంట్లో. మీరు ట్రావెల్ చేస్తేనే కదా పాస్పోర్ట్ లో ఎంట్రీ అవుతుంది అది. ఓకే మేడం, జస్ట్ ఒకవేళ గోరఖ్పూర్ నుంచి ట్రైన్ లో వచ్చాం అనుకోండి బై రోడ్ గాను, అప్పుడు ఎట్లాగాను దానికి ఎట్లా అవుతుంది? గోరఖ్పూర్ లో దగ్గర కూడా మీకు బార్డర్ లో సెక్యూరిటీ ఉంటారండి, అక్కడ కూడా వాళ్ళు స్టాంపింగ్ చేస్తారు. మీరు మానసరోవరం వెళ్ళాలి అనుకుంటే ఈ విధంగా వెళ్తేనే మీకు స్టాంపింగ్ ఉంటేనే తీసుకెళ్తారు వాళ్ళు. మీకు ఎంట్రీ ఉండాలి దాంట్లో. వేరే గోరఖ్పూర్ లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళి రావచ్చు, ఎట్లా అయినా పోయి రావచ్చు. మానసరోవరం వెళ్తేనే ఇవన్నీ వస్తాయి. అదర్వైజ్ ఎట్లా పోయినా మీకు అసలు ఓటర్ ఐడితో వెళ్ళిపోవచ్చు మనం కాఠ్మండు అంతా. ఏం చేయమంటారు అయితే? మనం మీరు ఆలోచించాలి సార్. నేను చెప్పాల్సింది అయితే అందరికీ ఒకటే రూలు, నాదేం కాదు ఇది, గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది, చైనా వాళ్ళు పెట్టిన రూలు, నేపాల్ అతను మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఇది ఇట్లా వెళ్ళాలి మీరు అని. కానీ మనం నా వంతా నేను దాన్ని మార్చే పరిస్థితి లేదు కదా, నేనేం చేయలేను. నేను మరి ఒకసారి మీరు ఆఫీస్ కు ఫోన్ చేసి మాట్లాడేసేసి దాన్ని ఏం చేయమంటారు చూసుకుని టికెట్ చేంజ్ చేసుకోవడం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. మాతో పాటే ట్రావెల్ చేయాలి మీ పాస్పోర్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత. నేను చెప్తున్నా కదా, ఎవ్రీ ఇయర్ చేంజెస్ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా నేను ఎవరికైనా ఒకటే చెప్పిన, ముక్తినాథ్ ఉందా అంటే లేదు అని నేను చెప్పను. కానీ మీరు టూర్ అయిపోయి వచ్చినాక మీరు కాఠ్మండూలో ఉండండి, ముక్తినాథ్ చేసుకుని రండి. అందరికి అదే చెప్పిన నేను, ముందు వెళ్ళండి అని ఎవరికి చెప్పలే. ఎన్ఆర్ఐస్ కూడా అసలు నేను అడ్వైజ్ చేయట్లేదు మీరు పోవద్దు, ఎందుకంటే ఎన్ఆర్ఐస్ కు 24 hours ట్రావెల్ చేసి వచ్చి జెట్ లాగ్ తీరదు. వాళ్ళు మళ్ళీ ముక్తినాథ్ వెళ్ళి ఆ వెదర్ కు అడ్జస్ట్ కాలేక మళ్ళీ అసలు మానసరోవరం పోయే వరకు సిక్ అయిపోతారు. సో కాబట్టి అట్లా పెట్టుకోవద్దు, లోకల్ సైట్ సీయింగ్ చేసుకోండి అని చెప్తున్నా ఎవరికైనా. మనం ఏదో కలిసి వస్తుందని చూస్తే అసలుకే మోసం వస్తుంది మనకి. మేడం రేపు 4 o'clock మీరు కలుస్తాను, వస్తాను. రండి. ఓకే మేడం. ఉంటా నేను రేపు 10 o'clock నుంచి 10:30 11 నుంచి ఆఫీస్ లోనే ఉంటా 5 o'clock వరకు. పేమెంట్స్, పాస్పోర్ట్స్ పర్సనల్ గా రేపు నేను తీసుకుంటా. ఎల్లుండి నుంచి మా స్టాఫ్ ఉంటారు. మీరు ఎట్లా ఇచ్చినా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనుషులు ఎవరు ఉండక్కర్లేదు, అది డైరెక్ట్ వెళ్ళిపోతాయి. పాస్పోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి మా స్టాఫ్ ఉండి తీసుకుంటారు, ఇది సంతకాలు పెట్టుకుని. మేడం మిమ్మల్ని కలిసిన మీ హౌస్ దగ్గరే కదా? అక్కడే. ఓకే సరే సార్. మేడం మా పాస్పోర్ట్స్ మీకు రిసీవ్ అయిన తర్వాత ఎవరి రిసీవ్ అయ్యాయో కొంచెం పెట్టండి మేడం లిస్ట్, ఎందుకంటే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది వచ్చేయా లేదా అన్నది. లేదు, నేను ఎవ్రీ డే ఎవరెవరు అయినాయో అందులోనే యాడ్ చేసుకుంటూ లిస్ట్ పెడతా. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు అనేది మీకు కూడా తెలుస్తుంది. నేను పంపిస్తే ఇప్పుడు ఇవాళ పొద్దున్నే అన్ని నాకు 9 పాస్పోర్ట్స్ వచ్చాయి నా చేతికి. అవన్నీ నేను లిస్ట్ రాస్తున్నాను, పంపించేస్తా. మేడం ఎలాంటి డ్రెస్సెస్ పెట్టుకోవాలి ఇన్ని డేస్ లోనే? అంటే మాకు అంటే లైట్ వెయిటా, కాటనా, లేదంటే ఎలాంటివి మేము పెట్టుకోవాల్సి డ్రెస్సెస్ పెట్టుకోవాలి, క్యారీ చేసుకోవాలి? మీరు లైట్ వెయిట్ పెట్టుకుంటే బెటర్, కాటన్స్ అయితే ఇంకా బెస్ట్. ఎందుకంటే మనం జాకెట్, థర్మల్ మించి డ్రెస్ మించి స్వెటర్ మించి జాకెట్ వేసుకుంటాం. దీన్ని వేసుకున్నప్పుడు లోపల స్వెట్ వస్తుంది. ఆ స్వెట్ కు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు మంచిగా కంఫర్టబుల్ వి సాఫ్ట్ క్లాత్స్ పెట్టుకోండి. ఎక్కడ బట్టలు ఉతుక్కోవడాలు ఏమి ఉండవు అక్కడ, ఏ రోజు బట్టలు ఆ రోజే ఉంటాయి. ఇంకా మీరు స్నానాలు కూడా మానసరోవరం వెళ్లే వరకే స్నానం, నేపాల్లో చేసిన తర్వాత మళ్ళీ మానసరోవరంలోనే స్నానం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు రిటర్న్ మళ్ళీ పరిక్రమ చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ నేపాల్లోనే స్నానాలు ఉంటాయి. మీకు వాష్రూమ్స్ ఇస్తాము, హాట్ వాటర్ ఫెసిలిటీస్ ఇస్తాం, కానీ అవి ఉన్నాయి కదా అని గబా స్నానాలు చేస్తే ఆ వాతావరణానికి రియాక్షన్ అవుతుంది. మీకు ఆ చల్లదనానికి మన బాడీ హీట్ కు సెట్ అవ్వకుండా రియాక్షన్ అయ్యి మళ్ళీ తలనొప్పులు అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకని మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి, మనస్సుతోని స్వామిని సేవించుకోండి, శరీరంతో కాదు. పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అంతే, చల్లుకోవడమే. నమస్తే సార్ చెప్పండి, రామరాజు గారు చెప్పండి. ఇప్పుడు మీకు మొదట 25,000 పంపించాము. అవును. మరి ఇప్పుడు ఎంత పంపించాలి మీకు? 75,000 పంపించాలి నాకు. 1,00,000 రూపాయలు అవుతుంది. కానీ ఈ 1,00,000 రూపాయలకి 5% GST కట్టాలి మీరు గవర్నమెంట్ కి. 80,000 పంపించాలి మీకు. అవును. తర్వాత అక్కడ మేము ఎంత పే చేయాలి? $1,850 ఒక్కొక్కళ్ళు తెచ్చుకోవాలి. డాలర్ ఎంత? ఇండియా క్యాష్ ఎంత తీసుకురావాలి? ఇండియన్ క్యాష్
ఒక 60,000 వరకు అక్కడ ఖర్చుల నిమిత్తం మీరు గుర్రాలలో వెళ్ళాలి అనుకుంటే మాత్రమే తెచ్చుకోండి. మీరేం పరిక్రమలో మేము గుర్రాలు ఏం తీసుకోము, మేము పరిక్రమ చెయ్యము అనుకుంటే మీకు మామూలుగా 10,000-15,000 ఖర్చు సరిపోతాయి. అక్కడ మీకు కట్టవలసిన డబ్బులు అన్నారు, వాళ్ళకి మనం ఎంత కట్టాలన్నారు? నేపాల్ వాళ్ళకి, చైనా వాళ్ళకి. చైనా వాళ్ళకి గట్టేవే మీరు $1,850 తెస్తున్నారుగా. డాలర్లు ఎక్కడ $18 ఎంత ఇండియన్ క్యాష్ తీసుకురావాలంటాను. అట్లా కాదండి, ఇండియన్ క్యాష్ నాకు 80,000 మీరు ఆన్లైన్ లో పంపిస్తారు. ఓకే, మీరు $1,850 మీరు క్యారీ చేసుకుని తీసుకురావాలి అక్కడికి. మీరు అవి డబ్బులు ఇండియన్ డబ్బులు కాదు, అమెరికా డాలర్లకి కన్వర్ట్ చేసుకుని తీసుకురావాలి. తీసుకొచ్చి నేపాల్లో మన ఆఫీస్ లో పే చేయాలి. అంతే. ఇండియన్ క్యాష్ ఎంత? ₹86 అండి. ₹86 ఉన్నట్టుంది. అది మనము చూసుకొని కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలి. అంటే మీకు పంపించింది మన ఫుడ్ కదా, వాళ్ళతో పాటు రామరాజు గారు నాతో మాట్లాడుతున్నారా? అవునమ్మా, చెప్పండి. అంటే ఇప్పుడు మీకు 80,000 రేపు మేము పంపించేస్తాం. ఓకే, ఇప్పుడు అక్కడ మళ్ళీ డాలర్ల గురించి మళ్ళీ డబ్బులు ఎంత తీసుకురావాలంటాను. డాలర్ల గురించి మీరు అక్కడికి మీరు మార్చుకోవాలండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి మీకు డాలర్లు వచ్చేస్తాయి కదా. డాలర్లకి దాదాపు 1,60,000 దాకా అవుతుందండి. ఈ తిరుమల రెడ్డి గారికి 155 to ఫోన్ 60. చేయండి. మీరు తిరుమల రెడ్డి గారితో మాట్లాడితే ఆయన అరేంజ్ చేస్తాడు. మీరు తిరుమల రెడ్డి గారితో మాట్లాడండి, ఆయన అరేంజ్ చేస్తాడమ్మా. ఇది ఎంత ఉండాలంటాను? 1,60,000కి ఒక మనిషికి $1,850 వస్తాయండి. 1,50,000 ఇండియన్ కరెన్సీలో. ఇండియన్ కరెన్సీ 1,60,000కి అమెరికా డాలర్లు $1,850 వస్తాయి. అదొకటి మార్చుకోవాలి మేము. మార్చుకోవాలి. మీరు ఆయన ఇద్దరికి చేరి $1,850 కావాలి మనకి. అవి మీరే తెచ్చుకోవాలి. మీరు తిరుమల రెడ్డి గారితో మాట్లాడితే ఆయన మార్పిచ్చిస్తాడు. ఆ విషయం తర్వాత పాస్పోర్ట్ మాకు మీరు పంపించేస్తారు రిటర్న్. నేను పంపిస్తా మీకు 1-2 days బిఫోరే వచ్చేస్తే మనకి రాగానే మేము విశాఖపట్నం 3న బయలుదేరుతున్నాం. అదే విశాఖపట్నం 3న, మాకు 3 నైట్ అంటే 3 అంటే మేము ఎర్లీ అవర్స్ 2 లోపల రావాలి మాకు పాస్పోర్ట్లు. చూద్దాం మనకి ఎప్పుడు వస్తాయో రాగానే నేను ఏర్పాటు చేస్తాను మీకు. నో వరీస్. మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. రామరాజు గారు నమస్కారం మేడం. అలాగేనమ్మా, చెప్పండి సార్, చెప్పండి అమ్మా. నేను ఇక్కడ నాగ్పూర్ నుంచి వస్తున్నాను. అంటే 3rd వచ్చేస్తాను నేను అక్కడ ఢిల్లీకి. అయితే 4th మన జర్నీ ఉంది కాబట్టి పాస్పోర్ట్ మరి మీరు డైరెక్ట్ గా అక్కడి నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు కదా. మీరు అందరు కూడా ఒకటే ఫ్లైట్ మనం అందరం కూడా ఒకటే ఫ్లైట్ అని నాకు తిరుమల రెడ్డి గారు చెప్పారు అక్కడి నుంచి వెళ్ళేది. అంటే మీరు నాగ్పూర్ దాకా ఓటర్ ఐడితో వస్తారా? నాగ్పూర్ నుంచి ఢిల్లీ వరకు? నేను నాగ్పూర్ నేను ట్రైన్ లో వచ్చేస్తున్నాను, ఢిల్లీ వచ్చేస్తాను. అట్లా అయితే అందరం కలిసి అక్కడ తీసుకోవచ్చు. అట్లా ఎవరైనా పాసిబిలిటీ ఉంటే అది వెరీ సేఫ్. మనకి ఢిల్లీలో నాతో పాటే ఉంటాయి, అందరం కలిసి అక్కడే తీసుకోవచ్చు. ఢిల్లీలోనే కలెక్ట్ చేసుకుంటాను నేను. రేపు మా ఫాదర్ వచ్చి మీకు ఆఫీస్ లో ఇచ్చేస్తారు. హైదరాబాద్ లోనే ఉంటారు ఫాదర్, మీకు ఇచ్చేస్తారు. మనీ కూడా నేను ఆన్లైన్ పే చేసేస్తాను. బట్ కలెక్షన్ చేసుకోవడం మటుకు మీరు ఏం పంపించదు, మీ దగ్గరే పెట్టుకోండి. ఢిల్లీ నుంచి నేను కలెక్ట్ చేసుకుంటాను మీ దగ్గర నుంచి. అదే ఫ్లైట్ అని చెప్పారు. పర్సనల్ గా మెసేజ్ పెట్టండి అట్లా ఎవరి ద్వారా ఎక్కడ అనేది. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అయితే మాధవిలు 2-3 ఉన్నారు. సో కాబట్టి నాకు మీరు మెసేజ్ పెట్టండి ఇదే మాట, నాకు చాట్ లో ఉండిపోతుంది. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. జస్ట్ మొబైల్ కదా అండి. నేను ప్రసాద్ మాట్లాడుతున్నా, బీవీబీపీ. సార్ చెప్పండి సార్. ఒకటి మేడం, జస్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ టిబెట్ లోని మనం రోమింగ్ తీసుకుంటే మొబైల్స్ పనిచేస్తాయా అక్కడ? చేస్తాయి సార్. నేను కూడా ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ చేసుకునే పోతాను నేను. అదే సార్. అదే నాది జియో అన్నమాట. అది ఐ డోంట్ నో జియో. ఓకే, రైట్, ఫైన్ అండి. ఎయిర్టెల్ అయితే నడుస్తుంది. ఓకే అండి. ఇంకోటి సెకండ్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్స్ ఫస్ట్ డే 12 kilometers వెళ్ళాక
మళ్ళీ ఎక్స్ట్రా డే చేయాలి కదా. సో మన సో మరి ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్ మన రిటర్న్ అంటే మనం స్ప్లిట్ అయిపోతామా యాక్చువల్ గ్రూప్ లోంచి? ఎట్లా ప్లానింగ్ ఏంటంటే చరణ్ స్పర్శ్ మానస సరోవరం వరకు అందరం కలిసిపోయిన తర్వాత అసలు పరిక్రమకు ఎంతమంది వెళ్తారు ఎంతమంది వెళ్ళారు అనేది అక్కడ డివైడ్ అయిపోతాం. నెంబర్ 1 డివైడ్ అయిన తర్వాత పరిక్రమకు వెళ్ళేటప్పుడు చరణ్ స్పర్శ్ దాకా వెళ్ళే లోపల ఫస్ట్ డెరాపుక్కు పోయిన తర్వాత ఎంతమంది కంటిన్యూ చేస్తారు, అక్కడి నుంచి బ్యాక్ ఎంతమంది వస్తారు అనేది సెకండ్ పార్ట్. మన హెల్త్ ఎట్లా కోఆపరేట్ చేస్తాయి అనేది మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం కదా. దెన్ అక్కడ పోయిన తర్వాత సెకండ్ డే పరిక్రమ 22 కిలోమీటర్స్ చేసే కంటే ముందే మళ్ళీ మనం ధీరాపుక్ నుంచి బయలుదేరి 6 కిలోమీటర్స్ టువర్డ్స్ కైలాష్ దగ్గరికి వెళ్ళి చరణ్ స్పర్శ్ చేసి మళ్ళీ 6 కిలోమీటర్స్ బ్యాక్ సాయంత్రం లోపల మళ్ళీ ధీరాపుక్కే వచ్చి నైట్ స్టే చేస్తాం. ఈ 2 కూడా చేసిన తర్వాత 3వ రోజు 22 కిలోమీటర్లు ఎంతమంది పోతారు ఎంతమంది పోరు మళ్ళీ డివైడ్ అయిపోతాం అక్కడ. రైట్ అండి. 22 కిలోమీటర్స్ కూడా చేస్తాం అనేటోళ్ళని తీసుకుని కంటిన్యూ పోతాం. పోయి అక్కడ 22 కిలోమీటర్స్ చేసిన తర్వాత కిందికి దిగంగానే జుతుల్పుక్ లో నైట్ స్టే చేస్తాం. నేనేం చేస్తున్నా ఆ రోజుకు నైట్ స్టే చేసేసేయకుండా అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసి డైరెక్ట్ గా జీపులలో డార్చిన్ కు తీసుకొచ్చేద్దాం అనేది ఒక ప్లాన్. ఆ రాత్రి అలసిపోయారు అనుకో అక్కడే పడుకోబెట్టి తెల్లవారి పొద్దునే 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేయకుండా జీపులలో షిఫ్ట్ చేయించేస్తాం. అక్కడికి ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే ఎంత స్ట్రెయిన్ అవుతాం అనేది మనం ఇప్పుడు చెప్పలేం కదా. బికాస్ ఆఫ్ ప్రికాషనరీగా నేను ఇదంతా ప్లాన్ చేసుకున్నా. అందరిని పడేసి ఏదో తొక్కి పడేద్దాంలే అనే పరిస్థితి కాదు నాది. అడుగు అడుగున క్షేమంగా పోయి క్షేమంగా రావడం, ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ నడిపించకుండా తీసుకురావడం అనేదే నా కాన్సెప్ట్. మేము నడిస్తేనే పుణ్యం వస్తది, అందులో కూర్చుని మునిగిపోతేనే పుణ్యం వస్తుంది అంటే పుణ్యం వచ్చే వాళ్ళని వదిలేసి వద్దాం, మనకు చాలు అంత పుణ్యం. మనం ఇలాగా ప్లాన్ చేసుకుని క్షేమంగా మాత్రం పోయి రావాలి. మొండి పట్టు చేసి నేను ఇట్లానే పోతా నాకు అది చేయకపోతే పుణ్యం రాదు. ఇది ఒక శరీరము. మనకి ఏంటంటే మీరందరూ చాలా అన్ని తెలిసిన వాళ్ళే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఈ శరీరాన్ని ఒక వాహనంలాగా కైలాసానికి వెళ్ళి రావటానికి ఉపయోగించుకుంటున్నాం. దీన్ని శ్రమ పెట్టి పుణ్యం ఏదో వస్తుందనంటే ఆ ఆత్మకు వచ్చే పుణ్యం కొత్తగా ఏమీ ఉండదు. మీరు ఈ శరీర సాధనాన్ని తీసుకుని ఆ కైలాసం చూడ్డానికి వెళ్తున్నారు, అదే గొప్ప పుణ్యం. మీ కళ్ళతోని ఆత్మకు దృష్టి ఏమీ ఉండవు, వాసనలు గిన ఏమి ఉండవు. అవన్నీ ఆస్వాదించడానికి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు దీన్ని కష్టపెట్టకుండా క్షేమంగా పోయి మళ్ళీ క్షేమంగా రావటమే మన ప్రయత్నం, మెయిన్ ఎయిమ్. ఓకే, ఇంక అంతేగాని ఏమంటారు కదా, నేను చెప్పే బండ భాషలనైతే ఒక్క మర్డర్ చేసినోడికైనా అదే ఉరి శిక్ష, 10 మర్డర్లు చేసినోడికైనా అదే ఉరి శిక్ష. నీకు పుణ్యం ఎంత రావాలో అంతే వస్తుంది, కానీ నిన్న మునిగినా అంతే మునక్కపోయినా అంతే. కాబట్టి మనకి ఎంత అవకాశం ఉంటే అంతే చేస్తాం. దేర్ ఈజ్ నో ఫోర్స్. ఎవడో చెప్పిండని ఎవరో చేసిండని పోయాక గిది చేయలేదా అని ఎవరో అడుగుతారని అని మాత్రం మీరు అనుకోకండి. మీ శక్తి మీదనే మీరు ఆధారపడండి. ఎవరి కోసమో వెళ్ళటం లేదు. ఇంత డబ్బు కట్టాం కదా, పోయినంత వరకు పోలేకపోతామని కూడా అనుకోవద్దు. అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగామంటే తక్కిన వీడియో చూస్తే వాళ్ళు 4 days అని పెట్టుకున్నారు, అందులో డౌట్ వచ్చింది. 4 days అంటే నేను అదే చెప్తా సార్. ఇప్పుడు మనము అర్థమైంది. చిత్రపుక్కు వెళ్ళిన తర్వాత 3 days టెర్రిఫిక్ స్ట్రెయిన్ అయిపోయి 4th డే అక్కడ స్ట్రెయిన్ చేసుకుని పడుకోవాల్సిన అవసరం ఏంది మనకు? ఆ రోజు అక్కడ ఏమి ఉండదు చూడడానికి. అంటే జీప్స్ ఉన్నాయంటే ఇంకా దెన్ వి డోంట్ నీడ్ టు. నేను రిక్వెస్ట్ చేసిన జీపులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాడు మా వాడు. జీపులకు మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే భయ్యా నేను ఇస్తా పైసలు, కానీ అందరు క్షేమంగా వాపస్ రావాలి. అంత స్ట్రెయిన్ అయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతా. 2వ రోజు స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మీకు ఆ రోజు ఎట్లా ఉంటదంటే ఇంకా అసలు నేను నా ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ చెప్పిన, మా బాబు ఎక్స్పీరియన్స్. ఆ రోజు అంత సీరియస్ కండిషన్స్ కూడా నేను చూసిన. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. మీరు ఎవరైనా ఉంటా అన్నా కూడా మిమ్మల్ని అక్కడ వదిలేసేసి నేను జీపెక్కి వచ్చేస్తా. చెప్పండి సార్. మేడం గారు జై శ్రీరామ్ యాదయ్య గారు చెప్పండి. అమ్మా మేడం గారు, మనం వెళ్లే ముందు ఇక్కడ ఒకసారి అంతా మీట్ అవుతామా లే అక్కడ పాసిబుల్ లేదండి, ఎందుకంటే మనకు టైం లేదు. చాలా మంది వేరే వేరే ప్లేసెస్ లో ఉన్నారు. 7వ తారీఖు మీట్ అవ్వాలనుకున్నాం యాక్చువల్ గా, కానీ సగం మంది లేరు. 160 మందిలో 140 మంది హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళే. మిగతా 10 మంది మాత్రమే అమెరికాలో ఉన్నారు. కానీ ఆ 140 మందిలో కూడా పొద్దున్న యోగా క్లాసెస్ కు నేను చూస్తున్నా 36 మంది 22 మంది కంటే ఎక్కువ ఎవరు అటెండ్ అవ్వట్లేదు. ఆ యోగా క్లాసెస్ కూడా నేను ఎందుకు పెడుతున్నానో కూడా నాకే తెలియట్లేదు అసలు. ఆ చేసే వాళ్ళే మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు యోగా క్లాస్ మన ఇక్కడ మన ఆఫీస్ దగ్గరనేనా?
మీరు గ్రూప్ లో ఉండరు, గ్రూప్ లో వచ్చే మెసేజెస్ చూడరు, అందులో అవునా? పొద్దున్నే వచ్చే లింక్ చూసుకోరు. మనిషికి నేను ఎవరికి చెప్పలేకనే ఒక గ్రూప్ చేసిన. మీరు ఆ గ్రూప్ అవును. ఫాలో కాకపోతే నేను ఎవరికి ఇండివిజువల్ గా ఆన్సర్లు కూడా ఇవ్వను. ఆ, అదే అదే దాని అంటే యోగా అంటే మేమైతే ఇక్కడ చేస్తున్నాం, ఓయిలో మేము కంటిన్యూ వెళ్తున్నాము. అలాగే మనం యోగా అనేది అదే మీరు పొద్దున ఇప్పుడు ఇవాళ గ్రూప్ లో వచ్చినట్టుగా రేపు పొద్దున 6 గంటలకు చూడండి గ్రూప్ లో ఎంతమంది వచ్చి గ్రూప్ లో యోగా చేసుకుంటున్నారు వాళ్ళు. కవిత గారు, ఏడుకొండల గారు వాళ్ళు పొద్దున ఎందుకండి, వాళ్ళకి ఏం అవసరం చెప్పండి, ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వట్లేరు అందులో చేయడానికి. మేము గ్రూప్ లో అయితే లేము, కానీ ఇక్కడ మేము పర్సనల్ అయితే ఇక్కడ ఓయిలో చేస్తున్నాం మేడం. అలాగని సరే మంచిదే కదా, అట్లా చేయండి. ఎవరో ఒకళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఓయూలో చేసినా పర్వాలేదు, గ్రూప్ లో రాకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి వాళ్ళు ఫిట్నెస్ చూసుకోండి. సంతోషం సంతోషం. అయితే మనం మళ్ళీ మీట్ ఎయిర్పోర్ట్ లో వెళ్ళేటప్పుడు అంతే పాస్పోర్ట్స్ రాగానే నేను మళ్ళీ ఒకసారి ఇట్లానే మీటింగ్ పెడతా, అందరికి చెప్తా ఎవరెవరు ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకోవాలని నేను గ్రూప్ లో మెసేజ్లు పెడతా. బట్ ఇవాళ నుంచి గ్రూప్ మాత్రం అందరూ ఫాలో కావాలి. నాకు ఈ మెసేజ్ లేదు, నాకు ఆ మెసేజ్ లేదు అంటే నేను మళ్ళీ ఎవరికి చెప్పను. ప్లీజ్ సరే, ఎవరన్నా మీ గ్రూప్ లో ఎవరన్నా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసుకోనో వాళ్ళతో మాట్లాడుకోనో మీరు తెలుసుకోండి. ఎందుకంటే నా ప్రిపరేషన్ లో కూడా నేను ఉండాలి కదా, మనందరి కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ప్రిపరేషన్ కూడా నాకు కూడా ఉంటది. హడావిడి పడకుండా నేను ఊరికే గ్రూప్ లో ఫోన్ లో పెట్టుకునే కూర్చునేటట్టు ఉండదు. కొన్ని పర్సనల్ గా నేను చేయాల్సిన ఎక్సర్సైజులు కూడా ఉన్నాయి. Yes, madam, yes, madam. సరే మేడం, అయితే మీరు రేపు పొద్దున ఎప్పటి వరకు ఆఫీస్ లో టైమింగ్ క్యాష్ ఇవ్వడానికి? 11 to 5. తమరు అక్కడే? ఆ, ఓకే మేడం, ఓకే ఆన్లైన్ మేడం. పేమెంట్ చేయండి, అందరూ కూడా ఆన్లైన్ చేయండి, క్యాష్ గిన్ ఎవరు ఇవ్వకండి. అది లేదు, ఆన్లైన్ నేను పేమెంట్ cash బెస్ట్. చేస్తా. నేనైతే క్యాష్ చేస్తా, ఆన్లైన్ చేస్తాను. ఒకసారి వచ్చి అది ఎట్లా తీసుకెళ్లాలండి, నేను నేపాల్ కు పంపించాలి కదా, నాకు క్యాష్ ఇస్తే నేను ఎట్లా తీసుకెళ్తా, మీరు పట్టుకురండి. లేదు, నేను అంతే వచ్చిన మరి. చేస్తాను. సరే మేడం, చూడండి. కుమార్ గారు మీరు మేడం అక్కడ అకౌంట్ నెంబర్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. దానికి డిపాజిట్ చేసేయండి బ్యాంక్ వెళ్ళి, లేదంటే అమ్మా ఏమంటారు? మేడం అకౌంట్ నెంబర్స్ ఇస్తున్నారు కదా, బ్యాంక్ కి వెళ్ళి డిపాజిట్ చేసేయండి ఆ అకౌంట్ కి. బెస్ట్ అది కదా, ఇంకా అది బెస్ట్. నా దాకా రానక్కర్లే, మీ దగ్గర ఉన్న బ్యాంక్ వెళ్ళి నేను అకౌంట్ నెంబర్లు అన్ని ఇస్తా, మీరు అందులో వేసేసేయండి. ఇది ఏంటంటే మా ఆడిటర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి, నాకేం పర్సనల్ గా నేను చేసుకునేది ఏం లేదు అందులో. అవన్నీ అనవసరంగా నేను పెట్టుకుని మళ్ళీ వాటికి పేమెంట్స్ చేయడం, నేను క్యాష్ తీసుకెళ్లి నేపాల్లో కూడా ఇవ్వలేను, వాళ్ళు కూడా ఏం చేసుకోరు. నేపాల్లో ఇండియన్ క్యాష్ ఏం చేసుకుంటారు వాళ్ళు. అవును అవును. అయితే ఇప్పుడు కుమార్ గారు మీరు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు ప్లీజ్. నమస్కారం మేడం, ఇప్పుడు బోర్డింగ్ అవుతుంది, మాకు 5 మినిట్స్ టైం ఉంది. రెండే సారీ క్వశ్చన్స్ మేడం. చెప్పండి. నేను ముంబైలో ఉన్నాను. సో పాస్పోర్ట్ వస్తుంది అనుకుని నేను పాస్పోర్ట్ నేమ్ మీద నేను చేసుకున్నాను మేడం బుకింగ్. సెకండ్ పాయింట్, ఇది మెడికల్ సర్టిఫికేట్ కావాలా? అవును, అది ఫార్మాట్ మీరు పంపించండి మేడం, ఎటు నుంచి తీసుకోవాలి అది కొంచెం చెప్పండి. థర్డ్ పాయింట్, నేను 18th బుక్ చేసుకున్నా. సో మా టూర్ 16th ఎండ్ అయితే 17th డిపార్చర్ ఉంది, కాబట్టి నేను ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చేసి నేను 18th అటు నుంచి బయలుదేరుతున్నాను. మాకు 17th ఒకటి ఎవరెస్ట్ ట్రిప్ చేయాలి ఫ్లైట్ లో, అక్కడికి పక్క వెళ్ళాక నుంచి వెళ్ళి వస్తున్నాను. అక్కడికి వెళ్ళాక టైం ఓకే ఉంటుంది కదా, ఓకే మనం ప్లాన్ చేద్దాం. నో ఓకే ప్రాబ్లం. ఓకే ఓకే ఇది నేను గ్రూప్ లో మెడికల్ మళ్ళీ సర్టిఫికేట్ ఒకసారి గురించి చెప్పండి మేడం. నేను మళ్ళీ అన్ని పెడతా, ఏమేమి హెల్త్ చెకప్లు చేసుకోవాలి, ఏమేమి క్యారీ చేసుకోవాలి, మన టూర్ ఎలా ఉంటది అంతా కూడా నేను ఒకసారి మళ్ళీ అన్ని చెప్తాను. గ్రూప్ లో పెడతా, యూ ఫాలో. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు కదా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. మేడం మెడికల్ సర్టిఫికేట్ గురించి కొంచెం పెట్టండి మేడం. పెడతా సార్, షూర్. ఓకే మేడం. తర్వాత నేను ఇది యోన్ లో ఏది అక్కడ 60,000 కావాలో నేను ఎక్స్చేంజ్ లో తీసుకొస్తాను మేడం, క్యాష్ యోనే తీసుకొస్తాను. ప్రాబ్లం లేదు కదా? ఓకే మేడం, థ్యాంక్ యూ. మాకు బోర్డింగ్ అవుతుంది మేడం, ఇప్పుడు నేను ఎంతవరకు అవుతుందో నేను లైన్ లో ఉంటాను. తర్వాత ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్కారం మేడం, హలో థ్యాంక్స్ ఫర్ కవిత మాట్లాడొచ్చా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఇది కొందరికి అంటే ఇప్పుడు ట్రావెల్ చేస్తే బస్ లో కానీ వెహికల్స్ లో కానీ కొంచెం కాళ్ళు ఉబ్బడము అలా జరుగుతుంది, దానికి ఏం తెచ్చుకోమంటారు? లైక్ మనకి జెండు బామ్ అవి సరిపోతాయా, లేకపోతే ఏదన్నా లెగ్ మసాజ్ ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవి అలో చేస్తారా? అలో చేస్తాం, మాదేం పోయింది కానీ అక్కడ ఎక్కడ కరెంట్ ఉండదు. మరి అంటే నేను చూసాను ఇప్పుడు కొందరికైతే చాలా లావ్ అయిపోతాయి తర్వాత కొంచెం అలాంటివి ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా క్యారీ చేస్తే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా.
అది పవర్ ఉండదు కదా, మీరు ఎక్కడ పట్టుకెళ్ళినా కూడా ఏం పవర్ ఉండదు మీకు. ఎక్కడ అసలు మిమ్మల్ని బ్యాటరీలు తెచ్చుకోండి, టార్చులు తెచ్చుకోండి అని చెప్తున్నాం కదా, అక్కడ ఏం మరి కరెంట్ ఉండదు. ఇలాంటి వాళ్ళకి ఏంటి సొల్యూషన్ మరి? అంటే డాక్టర్స్ ని అడగాలమ్మా అవన్నీ. మనం ఏం చెప్తాం చెప్పండి? ఎవరైనా డాక్టర్ ని అడిగితే వాళ్ళు కరెక్ట్ గా మనకి ఏది బెస్ట్ అనేది స్టాకింగ్స్ మళ్ళీ advise వేసుకోండి. స్టాకింగ్స్ ఓకే ఎందుకంటే అంటే అది మాకు ఇట్లా తెలియదు స్టాకింగ్స్ కదా. వేసుకోండి. ట్రావెల్ ఓకే విషయంలో స్టాకింగ్స్ ఏమైనా ఐడియా చెప్తే నేను ఉంది. చెప్తా. ఓకే, అంటే అంతే అదొకటి హెల్త్ అడగాలంటే. విషయాలు ఏవైనా మీరు యు గో విత్ యువర్ డాక్టర్, దే విల్ అడ్వైజ్ యూ బెస్ట్. ఎందుకంటే అట్లా మనకి ఏమన్నా ఇబ్బంది వచ్చి కాళ్ళు వాస్తున్నాయి అని అంటే వాటికి ఏం మెడిసిన్ ఇస్తారు, ఆ వారం రోజులే కదా మనం ట్రావెల్ చేసేది, ఆ వారం రోజులు ఆ టాబ్లెట్లు వేసేసుకుంటే పోయాయి. ఓకే, అంటే జస్ట్ 2 days బిఫోర్ అరుణాచలము తిరుపతి కొండ ఎక్కేసి వచ్చాము గిరి ప్రదక్షిణ చేసి. నాకు ఒక 2 days కాళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ట్రెక్కింగ్ ఉంటుంది కదా, సో అక్కడ అందుకని అడిగాను. మనకి ఎంత చేతనైతే అంత చేస్తాము. కాళ్ళ ఉబ్బుడు అనేది అది వెరీ కామన్. గంటలు గంటలు కూర్చుంటాం కాబట్టి ఎవరికైనా కాళ్ళు ఉబ్బుతాయి. మళ్ళీ లేచి కొంచెం అటు ఇటు నడవడం, రాత్రిపూట పడుకునేటప్పుడు కాళ్ళు పైకి పెట్టుకుంటాం, మళ్ళీ రేపు పొద్దుటికి సెట్ అయిపోతుంది. మళ్ళీ ఓకే జర్నీ చేయగానే మళ్ళీ డౌన్ అయితేనే ఉంటుంది. అది ఇక మనం ఆలోచించుకుందాం. అందరం అక్కడే ఉంటాం కదా, ఒకళ్ళకొళ్ళ హెల్ప్ ఓకే చేసుకుందాం. ఓకే అక్క, ఓకే అక్క. మేడం బస్సులో సీట్ జర్నీ ఎట్లా, సీట్ అరేంజ్మెంట్స్ ఎట్లా పెడతారు మేడం? సీట్ అరేంజ్మెంట్స్ అంటూ ఏమి ఉండవండి. ఒక్కొక్క బస్సుకి 22 మందిని అలౌ చేస్తారు. ఫస్ట్ మనమే ఆలోచించుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ పెద్దవాళ్ళకి, ఎక్కువ లేచి నిలబడి నడవలేని వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనమే వాలంటీర్ లాగా ఒకళ్ళకొళ్ళు హెల్ప్ చేసుకోవాలి. కొన్ని ఒక బ్యాచ్ వాళ్ళు ముందర కూర్చుంటారు, తర్వాత రేపటి నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వెనక వాళ్ళని ముందుకు తీసుకొస్తారు. అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వన్స్ మనం స్టార్ట్ చేసిన ప్రయాణం అంటే వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో మన ఫాదర్ కి కానీ మదర్ కి కానీ ఇబ్బంది అయితే మనం ఎట్లయితే దగ్గరుండి చూసుకుంటామో అట్లనే ఎవరికి వాళ్ళు అనుకుని వేరే వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి. నాకే ప్రయారిటీ కావాలనే స్వార్థం ఇందులో ఉండకూడదు. ఎక్కడ పోయినా మనం వేరే వాళ్ళకు సేవ చేసే భావంతోనే ఉండాలి. ఇప్పుడు మేమందరం పని చేస్తున్నాం అని అంటే కూడా ఇదంతా కూడా సేవ చేస్తున్నట్టే. దీనికి తగ్గ డబ్బులు కూడా మనం వేరే వాళ్ళకు అక్కడ అకామిడేషన్స్ కి వాటికి ఇచ్చి మనం అందరం సేవ చేస్తున్నాం. ఇప్పుడు షర్పా టీం ఉంటారు మనకు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏం వస్తుంది కష్టపడితే? డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బులు వచ్చేంత వరకు వాళ్ళు అంతకంటే ఎక్కువ కష్టపడతారు. మనకి ఇచ్చే శ్రమ వాళ్ళు చాలా ఎక్కువ. వాళ్ళు ఎట్లా భావిస్తారు తెలుసా? మనందరినీ శివుడి భక్తులు వీళ్ళు, శివుడి భక్తులకు మనం సేవ చేసుకుంటే మనకు కూడా శివుడు అనుగ్రహిస్తాడు అనే భావంతో చేస్తారు. సో మనతో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడికి కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మనం కంఫర్ట్ ఉంటూ వాళ్ళను కూడా కంఫర్ట్ జోన్ లో ఉంచాలి అనే భావంతో ఉంటే అందరం సేఫ్ గానే పోయి వస్తాం. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. ఒక రోజు నేను వెనక కూర్చుంటా అనుకోండి, రేపు వచ్చి నన్ను ముందర కూర్చోబెట్టి ముందర వాళ్ళు వెనక్కి రావాలి. ఎవరికి వాళ్ళు మీరే అర్థం చేసుకోవాలి. అది అక్కడ ఏం పోటీలు, వాళ్ళకి ప్రయారిటీ నాకు ప్రయారిటీ అట్లాంటిది ఏమీ ఉండదు. మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుందాం అంతే. ఒక 10 members కి ఒక బ్యాచ్ లాగా అవ్వండి. మీరు ఒకళ్ళకొళ్ళు అడ్జస్ట్ అయిపోండి. ఒక బస్సుకి 22 మంది ఉంటారు. ఆ 22 మంది మీరే ఆలోచించుకోండి. అరే ఈ రోజు అంతా మీరు ఈ కిటికీ పక్కకు కూర్చున్నారు కదా, రేపు నేను ఈ కిటికీ పక్కకు కూర్చుంటా, మీరు ఇటు కూర్చోండి అని అంటే అవతల వాళ్ళు మీకు వాళ్ళు కోఆపరేట్ చేసి ఇటు వచ్చేస్తారు. దట్ ఈస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి, అంతే. మనం ఇక్కడ ఏం రూల్ లేదు, రెగ్యులేషన్స్ లేవు. కవిత గారు చెప్పండి. ఇది 1850 ప్లస్ 60,000 అన్నారు కదా, ఈ 60,000 ఇండియన్ కరెన్సీ చెప్పట్లేదు. కాదు మేడం, ఇండియన్ కరెన్సీ కాకుండా టోటల్ నేను US డాలర్స్ తెచ్చుకుంటాను, పర్లేదు కదా? అక్కడ చైనా కరెన్సీకి మార్చుకోవాలి మీరు ఏవి తెచ్చుకున్నా. అదే మార్చుకుంటాను. ఇండియన్ కరెన్సీ కాకుండా టోటల్ గా డాలర్స్ తెచ్చేసుకుంటాను. నో ప్రాబ్లం. ఓకే ఓకే మేడం. మేడం గారు సార్ చెప్పండి. మేడం గారు ఏం లేదు, ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం అందరం కలిసి వెళ్తామా? మన టికెట్లను తిరుమల రెడ్డి గారు చేసిండు. ఆయన ఏ టికెట్లు ఎట్లా చేసిండో ఆ విధంగా అట్లనే కలిసే పోతాం. అందరు ఫ్లైట్ టికెట్లు ఒకటే టైంకి ఉన్నాయా చూసుకోవాలి. అదే మేడం, ఎందుకంటే అది ఇప్పుడు 118 మంది కూడా ఒకే ట్రిప్ అయినా వన్ ట్రిప్. ఇంతకుముందు మన బ్యాచ్ లేకంటే ఈ నెలలో బ్యాచ్ ఉంటే అది క్యాన్సిల్ అయింది కదా. జూన్ బ్యాచ్ వాళ్ళు కూడా ఇప్పుడు జూలైలోనే కలిసినారు. అందరం కలిపి ఒకటేసారి పోతాం. అందరం కలిసి ఒకటేసారి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ మేడం. వేణుగోపాల్ సార్ చెప్పండి మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే
ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే పాస్‌పోర్ట్ తోనే అలౌ చేస్తారని నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా మేడం? అంటే నేపాల్‌కి పాస్‌పోర్ట్ లేకున్నా పోవచ్చండి. అంటే పాస్‌పోర్ట్ స్టార్టింగ్‌లోనే డొమెస్టిక్ అయితే తప్ప ఈ కార్డ్‌లు గాని, లేదంటే ఆధార్ కార్డ్‌లు గాని అలౌ చేస్తాం. ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ అనుకున్నప్పుడు కంపల్సరీ పాస్‌పోర్ట్ ఉండాలనే ఒక ఏదో చిన్న ఎంట్రన్స్‌లోనే ఆఫ్ చేసినట్టు నాకు గుర్తు మేడం. అది ఒకసారి చేసినాం. ఇప్పుడు మనకు వచ్చేస్తాయని అనుకుంటున్నాంగా పాస్‌పోర్ట్‌లు వస్తాయని. ఓకే మేడం. వస్తే తర్వాత వాళ్ళు ఆ టైంలో తర్వాత నా తరపు నుంచి గ్రూప్ మెంబర్స్ అందరికీ చెప్తున్నాను. నా పేరు వేణుగోపాల్. నేను డీటీడీసీ ఫ్రాంచైజీ. మీరు ఎవరైతే డీటీడీసీ ద్వారా మీరు మేడంకి పాస్‌పోర్ట్‌లు పంపిస్తున్నారో గ్రూప్‌లో షేర్ చేస్తారు కాబట్టి మేడంకి రీచ్ అయ్యే వరకు నేను ఫాలో అప్ చేసి మీకు వచ్చింది లేనిది నేను గ్రూప్‌లో మెసేజ్ పెడతాను. ఇఫ్ యూ పర్మిట్ మై సర్వీస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే టూర్ స్టార్టింగ్ దగ్గర నుంచి టూర్ ఎండింగ్ వరకు యాజ్ ఎ వాలంటరీగా మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫీల్ ఫ్రీ ఎనీ వర్క్ యూ ఆర్ ఎండర్స్ టు మీ. ఐ విల్ ఫుల్‌ఫిల్ మై ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. యదురాజ్ గారు కూడా మాకు అదే ప్రామిస్ చేశారు. ఓకే మేడం. ఇది ఇంకోటి మెంబర్స్‌కి ఏంటంటే ఇవాళ జూమ్ మీటింగ్‌లో మనం ఏం చర్చించుకోవాలి? మన పాస్‌పోర్ట్ మన చేతికి వచ్చే వరకు ఉండే డౌట్స్ క్లియర్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందేమో అని నా చిన్న ఉద్దేశం. ఆఫ్టర్ దట్ ట్రావెల్ స్టార్టింగ్ ఎలాగా, ఎండింగ్ ఎలాగా ఆ బేసిస్ అనేది ఈ జూమ్ మీటింగ్‌లో అవసరం లేదేమో అని నాకు చిన్న సలహా. అవునండి. ఎగ్జాక్ట్‌లీ. అదే నా మెయిన్ ఎయిమ్ కూడా అదే ఉండే. ఇవాళ పాస్‌పోర్ట్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ థింగ్. పాస్‌పోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఏ టైంకి నేను అందివ్వగలగాలి అనే విషయం చెప్పడానికనే నేను డిసైడ్ చేసుకున్నా ఇవాళ మీటింగు. అమౌంట్స్ కూడా మీరు నాకు ఈ వీక్ లోపల పంపించగలిగితే నేను ఈ పాస్‌పోర్ట్స్ వచ్చి మన పర్మిట్స్ అప్లై అయితున్నాయి. పర్మిట్స్ వచ్చినాయి అని చెప్పిన మరుక్షణంలో నేను అమౌంట్స్ కూడా ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో మీరందరూ కూడా అమౌంట్స్ ట్రాన్స్‌ఫర్ కోసం ఈ మీటింగ్ స్పెషల్‌గా పెట్టిందే అందుకు. ఓకే. ఇప్పుడు నేను మీటింగ్ అయిపోగానే నేను జేవీ ఎక్స్‌పెడిషన్స్‌ది బ్యాంక్ డీటెయిల్స్ పెడతాను. జీపే నంబర్, ఫోన్‌పే నంబర్ కూడా పెడతాను. స్కానర్ కూడా పెడతాను. అవి ఎవరికి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా మీరు దాంట్లో డిపాజిట్ చేసేసేయొచ్చు. ఇప్పటివరకు ఈ టూరు మనం అప్రూవల్ వస్తుందా? రాదా? లేదంటే ఇది జరుగుతుందా? లేదా? అనే మీమాంసలో ఒక టెన్షన్ పడ్డాం. అది క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాస్‌పోర్ట్‌లు వచ్చే వరకు ఆ టెన్షన్ ఫీల్ అవుదాం. పాస్‌పోర్ట్ తర్వాతది టెన్షన్ అనేది తర్వాతకి దాన్ని పోస్ట్‌పోన్ చేసి అప్ టు పాస్‌పోర్ట్స్ రావటం వరకు మనం టెన్షన్ ఫీల్ అయ్యి దాని నిమిత్తం మనం ఏం చేయాలి? మేడంకి ఏం సపోర్ట్ ఇయ్యాలి? మేడం దగ్గర నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి అనేది చర్చించుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. 100% సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రెస్ట్ ఆల్ విషయాలు మనం ఏమన్నా మాట్లాడుకోవాలన్నా మనం ఇదివరకు జూమ్ మీటింగ్‌లలో మాట్లాడుకున్న విషయాలే ఉంటాయి కాబట్టి అవి ఒక్కసారి మీ దగ్గర ఎవరి దగ్గరన్నా గ్రూప్‌లో ఆ వీడియోలు ఉంటే మళ్ళీ పోస్ట్ చేయండి. అవి అందరికీ కూడా కొత్త వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. ఇంకేమన్నా ఇంపార్టెంట్ విషయాలుంటే మీరు అందరు గ్రూప్‌లోనే కొత్తగా KMY 25 అనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేసినాం కదా! అందరూ కూడా అందులోనే ఉండండి. అందులో మెసేజెసే ఫాలో కండి. ప్రతి మెసేజ్‌లు దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. నాకొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదున్నా మీరు పాస్‌పోర్ట్‌లు పంపినవి అవి అనే ఇన్ఫర్మేషన్‌లు మాత్రమే అందులో ఉంటాయి. ఎక్స్‌ట్రా వేరే ఏ విషయాలు అందులో పెట్టకండి. మేడం మనకేంటంటే చాట్ చూసుకోవడం వెనక్కి అయిపోతదని. ఒక రిక్వెస్ట్ మేడం. షూర్. యాజ్ పర్ లిస్ట్ ప్రకారం మీరు ఏదైతే కొత్త గ్రూప్ క్రియేట్ చేశారో దాంట్లో అందరూ ఎంటర్ అయిపోయారని మీకు అష్యూరెన్స్ వస్తే మిగతా 2 గ్రూపులు డిలీట్ చేసేయండి మేడం. ఆటోమేటిక్‌గా లెఫ్ట్ అయ్యే కంటే మీరు డిలీట్ చేస్తే అయిపోతుంది మేడం. చేస్తున్నా సార్. ఎందుకంటే పొద్దున్నుంచి అదే పనిలో ఉన్నా. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అందరికి. చాలా మందికి మెసేజ్‌లు పెడుతూనే ఉన్నా. గ్రూప్‌లో గనుక ఇందులో జాయిన్ అయితే ఆ గ్రూపులలోంచి ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి మెసేజ్‌లు కూడా పెడుతున్నా. గబుక్కున అది గ్రూప్ డిలీట్ చేశాననుకోండి అందులో ఉన్నోళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలీదు కదా! అందుకని మొత్తం ముందు అందరూ మీరు కొత్త ఇందులోకొచ్చి గ్రూప్‌లో వాళ్ళు అందరూ వచ్చారో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకున్నాక పెట్టాలి. రాని వాళ్ళని నేనే మళ్ళీ లాక్కొచ్చి ఇందులో వేసేస్తున్నా. పొద్దున్నుంచి నాకు ఆ పని కూడా అవుతుంది. అవును మేడం. సరే. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మేడం ఒక్క మాట అండి. హలో. చెప్పండి. ఏం లేదండి. మేము ఆల్రెడీ ఏప్రిల్‌లో హెల్త్ చెకప్ చేయించుకున్నాము. సో ఇప్పుడు అది సరిపోతుందంటారా? మళ్ళీ ఓకే. ఓకే. అదే అడుగుదామని. అవసరం లేదు. హలో కవిత గారు, గుడ్ ఈవినింగ్ కవిత గారు. చెప్పండమ్మా. నేను రేఖా జాహూర్కర్. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా మీతో. చెప్పండి మేడం. పాస్పోర్ట్ ఎప్పటి వరకు లాస్ట్ మనకి అందజేయొచ్చు మీకు? ఒక పాయింట్. 15th లోపు. నా ఫ్రెండ్ 11th వస్తుంది. ఇప్పుడే గీత మాట్లాడారు కదా! గీత, అర్చన, నేను తర్వాత సురేఖ అమెరికా నుంచి వస్తుంది.
అప్పుడు అందరం కలిసి ఇచ్చేస్తాం మరి. అట్లా ఎందుకు ఇంకొకటి అందరు కలిసి ఏముంటది? కలిసి చేసే పని అది. పాస్‌పోర్ట్ ఎక్కడున్నోళ్ళు అక్కడ ఫాస్ట్‌గా ఇచ్చేయొచ్చు కదా! ఇచ్చేస్తాం మరి. ఆమె వచ్చినాక ఇస్తుంది. నేను రేపే మీకు వస్తది. అందజేస్తాను. మీ ఓకే. ఉన్న వాళ్ళందరూ మీరు పంపించండి. వచ్చే వాళ్ళు ఓకే. లేట్‌గా వచ్చినా వాళ్ళొస్తారు. వాళ్ళ కోసం ఓకే. మీరందరూ ఆగొద్దు. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఎందుకంటే మనకు బ్యాక్ ప్యాక్ ఇక్కడి నుంచే తీసుకోమంటారా? మీరు 10 కేజెస్ అక్కడ ఇస్తున్నారు నేపాల్‌లో మీ బ్యాగ్. మా బ్యాక్ ప్యాక్ ఉంటుందా అక్కడ విత్ 10 కేజెస్ తోని? బ్యాక్ ప్యాక్ 2 కేజెస్, 10 కేజెస్ డఫుల్ బ్యాగ్ ఇవి 2 మేము ఓకే. ఇస్తాం. ఓకే మేడం. ఇంకొకటి $1850ది ఏమన్నా మీరు అడ్రస్ ఇవ్వగలరా మాకు? చేయడానికి డాలర్స్ లేకుంటే మాకే చేసుకోమంటారా? మీరు వికాస్ అని ఉన్నాడు కదా మన గ్రూప్‌లో తిరుమల రెడ్డి గారితో మాట్లాడితే ఆయనే వాళ్ళ ఏజెంట్‌తోని మార్పిచ్చిస్తాడు. ఓకే. ఓకే. సరే మేడం. యాహ్! ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఓకే. మేడం పద్మావతి మాట్లాడుతున్నానండి. చెప్పండమ్మా. హీట్ ప్యాడ్స్ అని ఉంటాయి కదా మేడం, అది తెచ్చుకుంటే యూజ్ ఉండదు కదా, అక్కడ పవర్ ఉండదు అన్నారు కదా? ఉండదండి. మీకు ఎక్కడ కూడా పవర్ అనేది ఉండదు. మీరు మొబైల్స్ కూడా మీ ఏమంటారు కదా బ్యాకప్‌ల కోసం పవర్ బ్యాంకులు తెచ్చుకోండి. ఎక్కడ పవర్ ఉంటుంది? ఇప్పుడు కఠ్మండూలో ఉంటది. కేరుంగ్‌లో ఉంటది ఒక్కో దగ్గర. ఆ ప్లేసెస్‌లలో మీరు పవర్ ఛార్జింగ్ పెట్టేసుకొని మీరు కంటిన్యూ. మీరు మానసరోవరం పోయినాకనైతే అసలు ఏమీ ఉండవు. మీరు అప్పటి వరకు ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి బ్యాకప్‌ల కోసం. ఫోటోలు గిన అవి తీసుకోవాలంటే. మీకు మా మొబైల్ కూడా రీచార్జ్ చేయించుకోవడానికి అవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచే చేసుకొని రండి గానీ, అక్కడికి వచ్చినాక రీచార్జ్ చేసుకోవడాలు అట్లాంటివన్నీ కూడా ఏమి ఉండవు అక్కడ. ఓకే మేడం. ఓకే. నైస్. థ్యాంక్ యూ. ఓకేనండి. ఇంకేమన్నా ఉందా మనం మాట్లాడుకునేది? మేడం గారు, నేను ఒంగోలు నుంచి సుజాత మేడం గారు. చెప్పండమ్మా. మరి తిరుమల రెడ్డి గారిని పర్సనల్ గా కలిసి 1,60,000కు ఎక్స్చేంజ్ చేసుకోమంటారా డాలర్స్? ఆయనతో కాల్ చేసి మాట్లాడండమ్మా. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఒంగోలు మేడం గారు. నేను మరి ఒంగోలు నుంచి ఇక్కడికి వస్తారా? మరి ఆయన ఏమన్నా అరేంజ్ చేస్తాడా కనుక్కోండి. ఆయన పర్సనల్ కాల్ చేసి కనుక్కోమంటారా? అంతే. మరి ఆయన ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు కదా. మేడం గారు. ఓకే. ఓకే మేడం గారు. తరువాత రేపు బ్యాంక్ డీటెయిల్స్ పెడతా ఉన్నారు కదా మేడం గారు? పెడతామా. రేపు అమౌంట్ రేపు పంపించేసేస్తాం. 2 days లో పంపించేస్తాం. నిన్న మాత్రం మేము స్పీడ్ పోస్ట్ లో పంపించాము పాస్పోర్ట్. వచ్చేస్తాయండి ఇవాళ రేపట్లో వచ్చాయి. ఆల్రెడీ నాకు 9 పాస్పోర్ట్లు నా చేతికి వచ్చేసాయి ఇవాళ. నేను ఇప్పుడు లిస్ట్ కూడా పెడతా ఎవరెవరు వచ్చాయనేది కూడా. పంపించాను. నేను నిన్ననే పంపించాను మేడం గారు. దాని రిసిప్ట్ కూడా ఓల్డ్ గ్రూప్ లో పెట్టాను. సో నేను ఇండివిడ్యువల్ గా సార్ కాల్ చేసి కనుక్కుంటాను మేడం గారు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్తున్నారు అన్ని విషయాలు. చాలా బాగా చెప్తున్నారండి. బాగా అర్థమవుతున్నాయి విషయాలన్నీ కూడా. చాలా బాగుంది. మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. చక్కగా అర్థమవుతున్నాయి. నాకు మీరందరూ ఏంటంటే నా తోడబుట్టినోళ్ళు, నా బంధువులో లాగానే అనిపిస్తున్నారు గారు. ఎవరో వీళ్ళతో నాకేంలే, ఏదో ఈ యాత్ర అయిపోతే పోతారులే అన్నట్టు అనిపించట్లా. అందుకని నేను మేడం గారు యోగా క్లాసులు కూడా చాలా సూపర్ మేడం గారు. మన మేడం గారు సార్ గాని, తర్వాత మేడం గారు గాని, శోభా మేడం గారు గాని చాలా బాగా చెప్తున్నారండి. మేము డైలీ అటెండ్ అవుతున్నాం. చాలా బాగుంది. చాలా ఇటువంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మేము మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారు. డైలీ అటెండ్ అవుతున్నాము. చాలా చక్కగా మేము మేడం అంబ్రిల్లాస్ గానీ ఇది రెయిన్ కోట్స్ గానీ మనం తెచ్చుకోవాలండి ఏమన్నా? అక్కడ అంబ్రిల్లాస్ గాలి కొట్టుకుపోతాయండి. రెయిన్ కోట్లే అవసరం ఉంటాయి. అది మీ అవసరం పడదు. మనం బస్సులోనే తిరుగుతాము. ఓన్లీ మీరు పరిక్రమ చేసేటప్పుడే మీకు అవసరం పడుతుంది. అది అంటారు కదా. మీరు ఇచ్చే కోట్ రెయిన్ ప్రూఫ్ అని చెప్పారు కదా మ్యామ్. అదే అంటున్నా. అంత పెద్ద అవసరం ఏం పడదు. మేము ఇచ్చే జాకెట్ తోనే సరిపోతుంది మనకి. సరిపోద్ది. ఓకే. మీరు వేసుకునే ప్యాంట్లు చూసుకోండి. అట్లా తడిసినా ఏం అవ్వకుండా ఉండేది. ఎందుకంటే పరిక్రమ చేసే వాళ్ళే అవన్నీ ఆలోచించుకోండి. మామూలుగా మానసరోవరం వరకే వచ్చే వాళ్ళకి ఇవంతా పెద్ద టెన్షన్ అవసరం లేదు. పరిక్రమ చేసేటప్పుడు వర్షం పడ్డా, నీళ్లలో తడవాల్సి వచ్చినా ప్యాంట్లు గిన మార్చుకుని పెట్టుకోవడానికి అంత ప్లేస్ ఉండదు. మనకు టైం ఉండదు కాబట్టి అవి మీరు జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది. అట్లాంటివి ఏదైనా వాటర్ ప్రూఫ్. ఓకే. థ్యాంక్ యూ. మేడం చెప్పండి మేడం. నేను ఉదయం వచ్చి పాస్పోర్ట్ ఇచ్చాను మేడం. బాలాజీ నేను మాట్లాడుతున్నాను మేడం. వచ్చిందండి. అందింది. నా దగ్గరకు వచ్చేసింది. మేడం ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా కూతురు ఒక ఆమె ఉన్నది. ఆమె పాస్పోర్ట్ అప్లై చేశాము. ఇంకో 4-5 days లో పాస్పోర్ట్ వస్తుంది. ఏమన్నా ఛాన్స్ ఉన్నదా మేడం ఇంక్లూడ్ చేయడానికి? అయిపోయింది. మనం ఇవాళ అప్లై చేసేసినాం. ఇంకా వాళ్ళ కొత్త వాళ్ళకి ఎక్కడ ఛాన్సే లేదు. లేదా మేడం? లేదు అయిపోయింది. వాళ్ళకి పంపించేసినాం. ఫైనల్ లిస్ట్.
మేడం కవిత గారు మేడం చెప్పండి అమ్మ. కవిత గారు ఇప్పుడు మేము 6 మెంబర్స్ అంటే దాంట్లో 3 డ్రాప్ అయ్యారు కదా భాస్కర్ సార్ వాళ్ళు. సో మేము మాకు 6 మెంబర్స్ కి కలిపి వేరేగా మేము బుక్ చేసుకున్నాం అప్పుడు టికెట్స్. సో మరి మీతో కలిపి వస్తామా లేదా మాకు తెలియట్లేదు, ఆ టికెట్స్ చూసుకోవాలి. రిటర్న్ టికెట్స్ క్యాన్సిల్ చేసేసారు. ఆ రిటర్న్ టికెట్స్ ఇప్పుడు మేము 3 మళ్ళీ మీ ద్వారా చేయించుకుందామని. మీరు సపరేట్ గా తీసుకున్నారా టికెట్స్? అప్పుడు భాస్కర్ సార్ అలా చేశారనమాట, 6 మెంబర్స్ ఉన్నాం కదా అని చేసేసారు. కానీ తిరుపతి రెడ్డి గారితో మాట్లాడండి, ఆయన చేసేస్తాడు. ఓకే, 1 వే టికెట్ కదా, ఆయన చేసేస్తాడు. మరి వెళ్ళేటప్పుడు ఒకవేళ సేమ్ ఫ్లైట్ కాకపోతే మళ్ళీ మేము అక్కడ దిగాక ఏమవుతుందండి, ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేస్తారు, ఈ మాత్రం ప్రయాణం చేయలేమా? మీరు ఎంట్రీ దగ్గర స్టాంపింగ్ అన్నారు కదా, అందుకోసం అడుగుతున్నా. పాస్పోర్ట్ లో మీ పాస్పోర్ట్లు మీకు ఇవ్వాలి కదా, మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అండి. మరి ఇంకే మనం హైదరాబాద్ లో నాకు పాస్పోర్ట్లు ఇవాళ రాత్రికి వచ్చినా అర్ధరాత్రైనా మీ దగ్గర పంపించవచ్చు. మీరు ఎయిర్పోర్ట్ లో ఉంటే ఆ టైం వరకైనా పిల్లోని నిలబెట్టైనా నేను పాస్పోర్ట్లు అందజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నేను లక్ష్మీదేవమ్మనని చెప్పమ్మా. ఈరోజు పాస్పోర్ట్ పంపించిన మేడం, స్పీడ్ పోస్ట్. వచ్చినాక నేను మెసేజ్ పెడతాండి. ఇంతసేపు నేను అదే పంచతత్వ ధ్యానంలో అది జూమ్ అది ఓపెన్ చేసుకున్నా మేడం. తిరుమల రెడ్డి సార్ పెట్టిండే అదేనేమో అని ఓపెన్ చేసుకున్నా. ఇంతసేపు దాంట్లోనే ఉన్నా. కాకపోతే నాకు చాలా అనుభూతి జరిగింది మేడం ఆ ధ్యానంలో. మీ మీటింగ్ మిస్ అయింది, ఇప్పుడు జాయిన్ అయినా తెలుసుకోండి. ఏం లేదమ్మా, జనరల్ గా పాస్పోర్ట్ విషయం ఒకటి చెప్పాను, డబ్బులు కట్టే విషయం చెప్పాను అంతే. 80,000 కట్టాలి, 75,000 మీరు పే చేయాలి. ఇప్పుడు నాకు 5,000 రూపీస్ మీకు GST పడుతుంది, అది కలిపి పంపించండి అని చెప్పాను. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని పెడతా, వాటికి మీరు ట్రాన్స్ఫర్ చేయడం అంతే. ఓకే మేడం. అదే ఏం చెప్తున్నారు, నేను మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అయ్యో మీటింగ్ జరుగుతుంది అంటే నేను ఇప్పుడు ఓపెన్ చేసిన మేడం. మీరు ఇంకే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు మిస్ అయ్యాము అని కంగారు పడకండి. అందరికి కూడా ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో, వాళ్ళు ఇన్ని ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి మీ విషయాలు తెలుసుకోండి. ఎలాగో ఈ మీటింగ్ ది రికార్డింగ్ షేర్ చేస్తారు కదా, సో నాకు తెలిసి ఇబ్బంది ఉండదు అనుకుంటా. రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలీదు మేడం. మ్యామ్ స్టార్టింగ్ లో వచ్చింది మ్యామ్, ద మీటింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని. అదే మరి తర్వాత అయితే కనిపించట్లే నాకు. మరి రికార్డ్ అవుతుందండి రమగారు? ఎవరు కనిపించలేరు మేడం. ఓ వెరీ నైస్ మేడం. హలో చెప్పండి మేడం. మేడం కాఠ్మండూలోని టెంపుల్స్ కి వెళ్తాం అవన్నీ కదా, అక్కడ పోయిన తర్వాత ఆలోచిద్దామండి. సాగాలో 1 డే ఎక్స్ట్రా ఉంటాం మనము, మీకు ఏవి తక్కువ పడ్డా అక్కడ కొనుక్కోవచ్చు. హెడ్ ల్యాంప్స్ కూడా దొరుకుతాయి మేడం ఇక్కడ? అన్ని దొరుకుతాయి అక్కడ, అన్ని దొరుకుతాయి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కాఠ్మండూలోని టెంపుల్స్ కి వెళ్తాం కదా, ఈ షూస్ తోనే ఉండాలండి లేదా వి కెన్ గెట్ 1 pair of slippers? యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ అండి, మీకు లగేజ్ లో ప్లేస్ ఉంటే పెట్టేసుకోండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో, చెప్పండి సార్. ఇందిరా అండి. చెప్పమ్మా ఇందిరమ్మ, చెప్పండి. ఇంద్రావతం మీద ఇందిరా అని పిలుస్తారు. అది ఆ లిస్ట్ లో ఎందుకంటే అది వైట్ లైన్ పడింది నా పేరు. అది నేను ఆఫీస్ లో కనుక్కుంటాను. అది అంటే మీరు దాంట్లో గూగుల్ ఫామ్ లో ఫిల్అప్ చేయలేదా? చేసినానండి, మళ్ళీ కూడా పంపించింది, మా ఫ్రెండ్ కూడా పంపించింది. నాదే కాదు, వేరే వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకో నేను కనుక్కుంటా. బట్ మీ మెయిన్ లిస్ట్ లో మీ పేరు ఉందా చూసుకోండి అంతే, ఇంకా అవసరం లేదు. పేరుంది కానీ వైట్ లైన్ ఉంది. రేపు మాత్రమే ఉంటారండి మీరు ఆఫీస్ లో? మీరు సండే అట్లేమి ఉండరు ఆఫీస్ లో? రేపు మాత్రమే ఉంటారా? సండే అంటే నేను రెగ్యులర్ గా ఏమి ఉండను, ఎమర్జెన్సీ అయితే ఉంటా. మీకు రావాలనుకుంటే కాల్ చేసి రండి, నేను ఉంటాను, నో ప్రాబ్లం. ఓకే ఓకే, కుదిరితే రేపు వస్తాడు. వర్షం పడుతుంది కదండి, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటానండి మేము. పర్వాలేదు. అంటే హిమాయత్ దగ్గర అశోక్ నగర్ అండి? అవునండి. ఓకే, మాకు ఇక్కడ ఉంది, మేము ఈసీఎల్ దగ్గర ఉంటాం, ఇక్కడ అశోక్ నగర్ ఉంటుంది, అందుకని. కాదు హిమాయత్ నగర్, అశోక్ నగర్. థ్యాంక్ యూ, చాలా చాలా అదృష్టాన్ని కల్పించారు అనమాట. సో 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 మెనీ థ్యాంక్స్. అది మా ఫ్రెండ్ ఒక ఆమె రోజు ఇంతవరకు ఒక్క రోజు కూడా అస్సలు అదేంటి ఆబ్సెంట్ కాలేదండి నేను. యోగా అనేది కూడా అది నేను ఇంతవరకు ఏం చేశారు గాను, అంత దేవుడే. ఫస్ట్ ఇదే చేస్తున్నాను.
ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్. కవితక్క మీరు ఒక్కసారి మీ అడ్రస్ లొకేషన్ గ్రూప్ లో షేర్ చేస్తే అందరూ మళ్ళీ మీకు కాల్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు. అందరికి తెలుసు. యాక్చువల్ గా నేను పంపిస్తా, రేపు మళ్ళీ లొకేషన్ పంపిస్తా, మళ్ళీ డీటెయిల్స్ అన్ని పంపిస్తా. మేడం గారు, కవిత మేడం గారు, చెప్పండి అమ్మా. నేను సుజాత మేడం ఒంగోలు నుంచి. నేను పేర్నమిట్ట శ్రీనివాస్ గారు, పవన కుమారి గారు, మేము ముగ్గురము ఫ్యామిలీ మెంబర్స్ అండి. అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి అమౌంట్ ఒకే రోజు పే చేశాం మేము. కానీ ఏందో వాళ్ళు ఏం ఫస్ట్ వచ్చాయి, నాదేం చాలా లాస్ట్ లో 82లో ఉంది నా నెంబరు. కానీ ముగ్గురిని ఒక గ్రూప్ గా, మా ఒంగోలు వాళ్ళని మాత్రం ఒక గ్రూప్ గా ఉంచండి మేడం. ఇక్కడ నుంచి వచ్చేదే ముగ్గురం అందుకు. అమ్మా అంటే ఒక నిమిషం, మీ అందరికి ఒక క్లారిటీ చెప్తా. గ్రూప్ అనేది అందరం కలిసే ప్రయాణం చేస్తాం. మేము ఆ లిస్టులు ఎందుకు పెట్టామంటే, మాకు 55 మందిని మాత్రమే పర్మిట్లు ఇస్తున్నారని అట్లా డివైడ్ చేసి 55 మందిని పెట్టాం అంతే. అందరం ఒకటేసారి ప్రయాణం చేస్తాం. ఆ 55 మందిలో ఒకళ్ళు 1వ నెంబర్ లో ఉండి ఒకళ్ళు 40వ నెంబర్ లో ఉంటే పోయేదేం లేదు, ఒకటే లైన్ లో ఉంటాం అందరం. మీరు పడుకోవడానికి, ఒక రూమ్ లో ఉండడానికి, భోజనాల టైంలో అందరూ మీరు ఎవరెవరు కలిసి ఉండాలనుకుంటున్నారో వాళ్ళని అట్లాగే ఉంచుతాం. అట్లా ఏమి ఇబ్బంది ఏముండదు. అందరం అక్కడక్కడే తిరుగుతాం. జస్ట్ వీసాల టైంలో ఆ లైన్ లో నిలబడడానికి మాత్రమే మనకు ఆ నెంబరింగ్ ఇచ్చారు. అది ఈజీ కోసం వాళ్ళకి. లేడీస్ అంతా సింగిల్ లైన్ లో పెట్టేశాం. లేడీస్ అందరిని ఒక బ్యాచ్ లో వేసాం. సింగిల్ జెంట్స్ అందరిని ఒక దగ్గర వేసాం. కపుల్స్ అందరిని ఒక దగ్గర వేసాం. అట్లా ఇబ్బంది కాకుండా ఉండటని వేసాం అనమాట. అలాగే మేడం గారు. అదంతా మీరేం బాధ అవ్వకండి. మీ అందరికి నేను కనిపిస్తానే ఉంటా. మీకు నేను కనిపిస్తున్నానా లేదా చూసుకోండి అంతే. అలాగే మేడం గారు, థ్యాంక్ యూ. కవిత గారు నమస్తే గుడ్ మేడం, ఈవినింగ్ అండి. నేను ఏడుకొండలు మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సార్. ఏం లేదు, రేపటి నుంచి అయినా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు యోగాకి వస్తే ఒక 4-5 తప్పితే ఎవ్వరు వీడియోలు ఓపెన్ చేసుకుంటం లేదు మేడం. మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాము. మేడం గారు, మీ ఒక్కళ్ళ గురించి చెప్పకండి. నేను చెప్పేది వినండి మేడం. ఫస్ట్ చెప్పండి సార్. ఒక్కళ్ళ గురించి చెప్పట్లేదు. ఓపెన్ చేసుకునే వాళ్ళు 4-5 చేసుకుంటున్నారు. 30 మంది అటెండ్ అయినా 5 చేసుకుంటున్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, కనీసం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ప్రాణాయామాల వరకైనా చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా అందరికీ బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్. ఇప్పటికి 1 డే కూడా, ఈ రోజు నేను హైదరాబాదు ఈ రోజు ఉన్నా కూడా నేను క్లాస్కి అటెండ్ అవుతూ ఈ రోజు కూడా అటెండ్ అయ్యి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ చేత చెప్పించి ఈ రోజు క్లాస్ చేసి ఎంగేజ్మెంట్కి నేను అటెండ్ అవుతా. రేపు నుంచి మళ్ళీ జాయిన్ అవుతాను నేను. అందువల్ల ఏంటంటే ప్రాణాయామాలు మస్ట్గా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందనేదే మా కాన్సెప్ట్. ఇప్పుడు April 1 నుంచి ఈ రోజుకి 1 డే కూడా మేము క్లాస్ ఆబ్సెంట్ చేయలేదు మేడం. కంటిన్యూ, బ్రేక్ లేదు, కంటిన్యూగా చేస్తా వస్తున్నాము. అందరు కూడా అసలు ఎంత వాళ్ళు బాగా ఇదయ్యారో, ఎవరెవరి ఎక్స్పీరియన్స్ కూడా మేము అందరం వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము. చాలా మంది కూడా హ్యాపీగా ఎన్నో వాటి నుండి వాళ్ళే రిలీఫ్ అయినట్టు చెప్తున్నారు మాకు. మేము రోజు అది ఒక 15 మినిట్స్ దానికోసమే టైం కేటాయిస్తాం. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటేనే మనకి తెలుస్తుంది, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందని తెలుస్తుందని ప్రతిరోజు కూడా తీసుకుంటున్నాము. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా రేపటి నుంచి కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ప్రాణాయామాల వరకు, ఇప్పుడు ఆసనాలు అవన్నీ ఇబ్బంది పడే చేయకుండా ఓన్లీ ప్రాణాయామాలైనా కనీసం అటెండ్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందనేది నా రిక్వెస్ట్. అట్లా అందరు కూడా అటెండ్ అవుతారని. కానీ మస్ట్గా మేము కోరేది ఏంటంటే, వీడియోలో ఆన్ చేసుకుంటేనే ఏమన్నా ఇబ్బందులు ఉంటే మేము చెప్పగలం. అంతేగాని వీడియోలో ఆన్ చేసుకోకపోతే ఉపయోగం ఉండదు. మా రిక్వెస్ట్. చాలా థ్యాంక్ యూ ఏడుకొండలు గారు. అందరూ నాకు కూడా పర్సనల్ గా మెసేజ్లు పెడుతున్నారు. చాలా బాగా చెప్తున్నారు సారు, అసలు మేడం కూడా చాలా బాగా చెప్తున్నారని పర్సనల్ గా మెసేజెస్ పెడుతున్నారు. చాలా చాలా ధన్యవాదములండి మీకు. అసలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నానేమో అని నేను ఫీల్ అవుతున్నా. బట్ అందరు కూడా చాలా హ్యాపీ అండి మీరు చేసేది. బట్ చేసే వాళ్ళందరూ కూడా మీకు అనిపించాలి మేము ఫిట్ గా ఉండాలి, చెయ్యాలి అని. ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం, మా ధర్మానికి మేము పెట్టాలి అని పెట్టాం. కానీ మిగతా బ్యాచెస్లలో ఎక్కడైనా కూడా మీరు ఎవరి దగ్గర పోయి మానస సరోవరం బుకింగ్ చేసుకున్నా ఇట్లా ఫ్రీక్వెంట్ కాల్స్ ఉండవు, ఫ్రీక్వెంట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇట్లా యోగాలు అవన్నీ క్లాసెస్ కూడా ఉండవండి మీకు ఎక్కడ కూడా. ఇంత పర్సనల్ అటెన్షన్ అయితే ఎవరి దగ్గర ఉండదు నాకు తెలిసి.
నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కాబట్టి ఎక్కడైతే ఇదంతా లేదు. బట్ అందరూ కూడా చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఏడుకొండల గారు వాళ్ళు చాలా బాగా చెప్తున్నారని నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారండి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కవిత గారికి, ఏడుకొండల గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. అంటే మా ఇంట్రెస్ట్ ఏంటంటే అందరు కూడా అది ఫీల్ అవుతారనేదే మా ఉద్దేశం. అసలు యాత్రలో మానుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు ఏదో రకరకాల కారణం వలన జూన్ బ్యాచ్ క్యాన్సిల్ అయినా కొంతమంది రాలేకపోయినా కానీ మేము ఎవరికైతే చెప్తున్నామో యోగా వాళ్ళు కూడా మేమేం గురువులు కాదు ఇక్కడ, లేకపోతే చెప్పేవాళ్ళు ఏదో 100% మేము నేర్చుకున్నాం అనేది కాదు. ఎదుటి వాళ్ళు కూడా అన్నీ తెలుసుకొని వాళ్ళు కూడా 10 మందికి చెప్పి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఫీల్ అయ్యారో 10 మందికి నేర్పించాలనేదే మా కాన్సెప్ట్. అట్లనే మేము అందరినీ కూడా అదే అడుగుతాం. మీరు ప్రతిరోజు కూడా గమనించండి, మీరు చెయ్యండి, మీరు ఫీల్ అవుతూ ఇది అనేదే మేము అడుగుతూ వాళ్ళు ఏమైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఏమైతే గమనిస్తూ చేస్తే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఎట్లాంటి మెడిసిన్ లేకుండా. ఇప్పుడు నేను 3 years నుంచి షుగర్కి ఎట్లాంటి టాబ్లెట్ లేకుండా నేను సర్వైవ్ అవుతున్నా. వెరీ గుడ్. కంప్లీట్ అయితే మళ్ళీ ఎక్సలెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మీటింగ్ ఒక పర్మిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందామండి. ఇందులో మనం ఇట్లానే జూమ్ మీటింగ్ అది మాత్రం అందరూ అటెండ్ కావాలి. ఆ రోజు వంశీకిరణ్ సార్ కూడా మనకు టైం ఇస్తా అన్నారు మన గ్రూప్ లో మాట్లాడడానికి. సో చాలా అద్భుతంగా సార్ మనకు అందరిని మోటివేట్ చేస్తారు. సో వంశీకిరణ్ సార్ మాస్టర్ చాలా బాగా చెప్తారు. మా మాస్టర్ అన్నమాట వారు. మెడిటేషన్ అది చాలా బాగా చెప్తారు. అసలు ఉన్నతమైన జ్ఞానాన్ని మేము సంపాదించుకున్నామంటే వారి ద్వారానే. సో వారితోని కూడా మళ్ళీ మనము జూమ్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ లో వారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. పర్మిట్స్ వచ్చిన తర్వాత ఆ మీటింగ్ పెట్టుకుందాం మనం ఒకసారి. ఓకే మేడం. రేపటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మనం అదే రెగ్యులర్ గా మేమే పెడుతున్నాం. యాక్చువల్ గా శిరీష మేడం గారు అటెండ్ కాలేకపోతున్నారు. వాళ్ళు నైట్ యాక్చువల్ గా ఆవిడకి నిద్ర పడుతుంది 12-2 కూడా అవుతుందంట. మొన్న పర్సనల్ గా చెప్పింది ఆవిడ. చెప్పి నేను రోజు కాల్ చేస్తుంటే పాపం ఆవిడ టైంకి లేవలేక రెగ్యులర్ గా మీరే జూమ్ లింక్ నేను ఫిక్స్డ్ గా పెట్టేసేస్తాను, మీరే అటెండ్ కండి, నేను తర్వాత 7కో 7:30కో లేచినప్పుడు నేను క్లోజ్ చేస్తాను అని చెప్పారు. యాక్చువల్ గా ఆమెకు కూడా చెప్పారు, మీరు ఒక్క 10 రోజులు బద్ధకం వదిలేసి మీరు గ్రూప్ ఎనర్జీ చాలా బాగుంటుంది మేడం గారు. మనం సింగిల్ గా పర్సనల్ గా ఏదో రికార్డ్ చేసి తర్వాత చేద్దాంలే అన్నది ప్రాక్టికల్ గా కాదు. గ్రూప్ లో వచ్చిన ఎనర్జీ సింగిల్ గా చేసుకుంటే ఆ ఎనర్జీ ఉండదు, వైబ్రేషన్ ఉండదు. అది చాలా సార్లు చెప్పాము. కానీ అదేంటంటే అది ఎవరెవరి ఇంట్రెస్ట్ అది. అందుకనే మేము ఏంటంటే వాళ్ళకే వదిలేసేసాం. చెప్పటం మా బాధ్యత, ఎవరెవరి ఆచరణ వాళ్ళ ఇష్టం. అంతే అంతే ఎవరికైనా అంతే. అంటే ఆ, ఒక్కొక్కరి మనం హెల్త్ బలవంతంగా కండిషన్ జనరల్ గా నేను ఒక ఫస్ట్ 2-3 days నేను వచ్చానండి. నాకు చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. నా ప్రాబ్లమ్స్ వేరే అన్నమాట అవి. నాకు ఏ మాత్రం ప్రాణాయామం కూడా చేయలేని స్థితిలో ఉన్నా నేను పరిస్థితి ఇప్పుడు. అసలు కవిత గారితో చెప్పి నేను అక్కడికి గుంటూరు కూడా వచ్చే ప్లాన్ కూడా అదే ఉంది నాకు. మేడం, మీరు అప్పుడు వచ్చినట్టే దాదాపు 1.5 month అయింది కదా వచ్చినట్టే. యాక్చువల్ గా మా సొంత అన్నయ్య మనవరాలండి. జస్ట్ 10 years కూడా లేవు అమ్మాయి, 9 years. పుట్టుక నుండి ఆ అమ్మాయికి ఇబ్బంది ఉంది, లివరు పెరుగుతా వస్తుంది. దాదాపు 7-8 lakhs అబౌవ్ ఖర్చు పెట్టారు. చిన్నప్పటి నుంచి ఖర్చు పెడుతూ వస్తున్నారు. మీరు మిమ్మల్ని రిఫర్ చేసిన ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి మాకు ఐడియా వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తే జస్ట్ ఎలాంటి టెస్టులు చేయకుండా కూడా జస్ట్ చేతితోటి లివర్ దగ్గర పొట్టని అంతా ఒత్తి చూసి ఈ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి టెస్టులు చేయిస్తే ఆవిడ ఏవైతే చెప్పిందో అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విత్ ఇన్ ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత అసలు ఆహారమే తీసుకోలేకపోయేది. చిన్న అమ్మాయి 9 years. మా అన్నయ్య మనవరాలే, నాకు కూడా మనవరాలు అవుతుంది. ఆ అమ్మాయికి విత్ ఇన్ 10 days లోనే క్లియర్ అయ్యి ఇప్పుడు ఆహారం చాలా బాగా తీసుకుంది, ఆకలి బాగా వేస్తుంది, ప్రాబ్లం క్లియర్ అయిపోయిందండి. B12 నేను రావాలండి ఆ మేడం దగ్గర పాప అపాయింట్మెంట్ ఇచ్చి. మరి చూడండి, తప్పకుండా మీకు వస్తాను నేను ఎప్పుడైతే రావాలి. మీరు అంటే ఇప్పుడు ఈ బిజీలో రాలేకపోయినా తర్వాత అయినా టైం చూసుకొని వస్తే అంటే అట్లా ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్ గా చేస్తుంది. చెప్పండి. అమ్మా మేడం గారు, సార్ మేడం ఇది యోగా సెంటర్ ఎక్కడ మేడం మనకు సిటీలో? యోగా సెంటర్ కాదండి, గ్రూప్ లో మీటింగ్ వస్తుంది ప్రతిరోజు. ఇప్పుడు జూమ్ మీటింగ్ లాగానే జూమ్ లింక్ పంపిస్తారు పొద్దున 6 గంటలకు. అది ఓపెన్ చేసుకుని దాంట్లో మీరు జాయిన్ అయ్యి ఇంట్లోనే కూర్చొని చేసుకోవాలి. ఇంట్లో కూర్చొని చేస్తాం. మనకి ఇక్కడ ఉన్నదేమో మన సిటీలో, మన చుట్టుపక్కల
కాదు కాదు అక్కడ వెళ్ళి కూర్చోవచ్చా చేయొచ్చామని కాదండి. కాదమ్మా. ఓకే అమ్మా. అందరూ మన జూమ్ లాగానే ఉదయం మేడం గారు మార్నింగ్ నమస్తే. ఒక 10 మేడం మినిట్స్ గారు. ముందరే లింక్ పెడతామండి. 10 మినిట్స్ ముందరే గ్రూప్ లో మనకి లింక్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయ్యి మీరు ఒక 1 వీక్ 10 డేస్ కంపల్సరీ అటెండ్ అయ్యేటట్లు చూడండి. మీకే డిఫరెన్స్ గమనిస్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది. మా రిక్వెస్ట్ అండి. మరలా వీడియోలు ఓపెన్ చేసి కూర్చోండి. ఫ్రెష్ గా స్నానం చేసి మరీ కూర్చోండి. 6 to 7 ఉంటుంది. మేడం గారు నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. మేడం చిన్న క్లారిఫికేషన్ కావాలి. చెప్పండి. ఇప్పుడు మేము మెడికల్ చెకప్ అది చేయించుకున్నాం, ఫిట్నెస్ అంతా ఓకే, కానీ సర్టిఫికెట్లు తీసుకోలేదు. సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలా? ఆ సర్టిఫికేట్లు ఎక్కడన్నా సబ్మిట్ చేయాలా? అది కొంత సబ్మిట్ క్లారిఫికేషన్. చేసేది ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా సిక్ అయ్యామనుకోండి, సిక్ ఓకే. అయితే వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు మనను అక్కడ నేపాల్లో మన టిబెట్ లో వాళ్ళు ఏమంటారు, మీదేదో జబ్బులు తీసుకొని వచ్చి మా దగ్గరకు వచ్చారు మీరు అని ఓకే. వాళ్ళు మన మీద బ్లేమ్ చేయకుండా ఈ సర్టిఫికెట్ చూపించి మాకు వీఆర్ ఫిట్ టు ట్రావెల్ ఆన్ హై ఆల్టిట్యూడ్ ఆల్సో అని మాకు డాక్టర్ ఇచ్చాడని చూపించడానికి కావాలి. ఎవరిని అడుగుతారో అంతవరకే ఎవరిని అడగరో తెలియదు. అంతవరకే అది. అంతవరకే. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు కోవిడ్ అని అవని ఇవని రకరకాల జబ్బులు అన్ని వస్తున్నాయి. మనం ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళి వాడికి ఇచ్చామని అనిపించకుండా మాకేమీ ఓకే. లేదని చూపించడానికి సర్టిఫికెట్. అది అందరికీ చూపించాలని అవసరం లేదు, కానీ తెలీదు. నేనే సిక్ అవ్వచ్చు. సిక్ అయితే నన్ను పట్టుకునే వాడు అడిగితే నా దగ్గర ఉంది భయ్యా ఏదేకో మే ఠీకు అని చూపించవచ్చు అనమాట మనకి. ఓకే. అందుకని ఓకే. మన జాగ్రత్తలు ఇవాళ నేనే టెస్టులకు వెళ్తూ ఉన్నా. నాకు కూడా నేను బయట తిరిగి టెస్టులు చేయించుకొని చూసుకోవాలి కదా నా ఫిట్నెస్ కోసం కూడా. సో నేను ఓకే. కూడా ఓకే. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా. అందుకే నేను ఈ టైంలో అవైలబుల్ లేను, ఈ టైంలో ఉండటం లేదు, మీరు మెసేజ్లు పెడితే నేను అందుబాటులో ఉండనని మీకు అందుకే చెప్తున్నా నేను గ్రూపులలో. ఓకే మేడం. ఓకే. ఓకే. అందరు థ్యాంక్ కూడా యూ. పెట్టుకోవడం సేఫ్ అండి. ఎవరు వాళ్ళు మాకేం అవుతుందిలే అని అధైర్యంగా పెట్టుకోవద్దు. మనకేమి కాదనే ధైర్యంగానే ఉందాం మనం. కానీ అక్కడ పోయాక ఏదన్నా అయినా వాడు అడిగితే ఆన్సరబుల్ గా ఉండాలి మనం. మేడం గారు మనం థ్యాంక్ యూ. గవర్నమెంట్ తీసుకోవాలనా ప్రైవేట్ మన ఏంటి మెడికల్ ప్రైవేట్ ఎవరైనా మీ రెగ్యులర్ ఫ్యామిలీ డాక్టర్ తో తీసుకోవాలండి. ప్రైవేట్ అక్కర్లేదు, గవర్నమెంట్ అక్కర్లేదు. స్టాంప్ వేసేయాలి వాళ్ళ ప్రైవేట్ డాక్టర్ అయినా. అమర్నాథ్ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఉస్మానియా నుంచి తీసుకురావాలని చెప్పారు. ఇది అమర్నాథ్ సంబంధం కాదు, గవర్నమెంట్ యాత్రలు కావు ఇవి, ప్రైవేట్ ఆర్గనైజర్స్ కాబట్టి మీ హెల్త్ చెకప్ మీ ఫ్యామిలీ డాక్టర్ తో చేయించుకొని రండి. వేరే డాక్టర్ 10 రూపాయలు ఇస్తే వాడు సర్టిఫికెట్ ఇస్తాడు, అది కాదు మనకు కావాల్సింది. నో మేడం, అవును మేడం, మా పర్సనల్ డాక్టర్ తో చేయించాం. సో ఇవాళకి ఇంకా చాలు కదా మనకు మీటింగ్ లో. ఇంకేమున్నాయి డౌట్స్? ఇంకేం లేవు కదా? మళ్ళీ ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఒక 15 days లో మళ్ళీ మనకు 20 days లో పర్మిట్ రాగానే మళ్ళీ ఇట్లానే మీటింగ్ ఉంటుంది. పర్మిట్ వచ్చిన తర్వాత ఆ మీటింగ్ లోపల మనం కలుద్దాం. ఈ లోపల అందరి పాస్పోర్ట్లు నా దగ్గరకు వచ్చేస్తాయి, పేమెంట్స్ వచ్చేస్తాయి. పర్మిట్ వచ్చిన తర్వాతనే మన పేమెంట్స్ నేపాల్కి వెళ్తాయి. అప్పటి వరకు కూడా పంపించాం. బాయ్ మేడం. బాయ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి కవిత గారు. వెరీ గుడ్ ఈవినింగ్. నేను హైదరాబాద్ లోనే ఉంటానండి. దాని పేరు పాస్పోర్ట్ ర్యాపిడో చేయొచ్చా అండి మీకు? అది అప్ టు యువర్ రిస్క్ అండి అది. ఓకే అండి. ఓకే. ర్యాపిడో సేఫ్ సైడ్ కాదు మేడం, సేఫ్ సైడ్ కాదు. ఎప్పుడైనా రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, ఇండియా వాళ్ళ పోస్ట్ ఏదో ఉంటుంది కదా, పర్సనల్ గా హ్యాండ్ ఓవర్ చేయడము అది ఇంపార్టెంట్. గానీ ర్యాపిడో చేస్తే ఎవరు తీసుకొస్తారు, ఎక్కడ తీసుకొస్తాడు, ఎటు పడుతుంది అది. అందుకే డౌట్ క్లియర్ చేసుకోవడానికి అడిగానండి. వచ్చేసి ఇచ్చేస్తాం. ఓకే, థాంక్యూ. ఎవరు వచ్చినా నేనే పర్సనల్ గా ఉండాలని లేదు. మా ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, మా వాచ్మెన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక బుక్ పెట్టాను. వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోగానే మీ చేత అక్కడ సంతకాలు పెట్టేసేసి తీసుకుంటారు వాళ్ళు. నాకు వెంటనే ఫోటో తీసి పంపిస్తారు అట్లా. ఓకేనండి. ఓకే. ఓకే, థాంక్యూ. సో థ్యాంక్ యూ ఆల్. ఎవరైనా మాట్లాడాలి? చెప్పమ్మా మాధవి, చెప్పండి. మాధవి, నేను మాధవి యూకే నుంచి అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను 1st జూలైకి వస్తున్నాను కదా మేడం. నేను వేరే వాళ్ళు అందరూ సేమ్ టైం కాదు కదా, సో రిసీవ్ చేసుకోవడానికి ఎవరన్నా ఉంటారు కదా అక్కడ? మీరు ఏ టైంకి వస్తున్నారో జస్ట్ స్టార్ట్ అయ్యే ముందు నాకు మెసేజ్ పెడితే, మీరు గ్రూప్ లో పెట్టండి, నాకు పెట్టండి. గ్రూప్ లో విజయ్ ఉంటాడు, ఆఫీస్ స్టాఫ్, అతను కూడా మీకు కోఆర్డినేట్ చేస్తూనే ఉంటాడు. నేను నాకు పెట్టినా కూడా నేను ఇమీడియట్ గా వాళ్ళకి పాస్ ఆన్ చేసి మీరు కోసం వెహికల్ అక్కడ అరేంజ్ చేస్తాం. నో ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొకటి $1850 ప్లస్ ఎన్ఆర్ఎస్ కేమో $500. ఓకే అండి, సో దట్స్ ఫైన్. ఇండియన్ కరెన్సీ 1 lakh లో మీరు 25,000 ఆల్రెడీ పే చేశారు. మిగతా 75,000 తో కలిపి విత్ 5% GST 1 lakh మీరు పే చేస్తారు ఇప్పుడు నాకు.
నేను డీటెయిల్స్ పెడతాను, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని దానికి పే చేస్తారు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సీ యూ ఆల్ నెక్స్ట్ మీటింగ్ లో అందరం మీట్ అవుదాం. ఈసారికి వాళ్ళకి నాకు తెలిసి 59 మెంబర్స్ వచ్చారు ఇవాళ. అవుట్ ఆఫ్ 100